అందరి హృదయాల్లో ఉన్న భగవంతుడికి నమస్కారం. ముందుగా భగవన్నామంతో మొదలు పెడతాం. రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, राधे राधे गोविंद गोपाल राधे, 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 राधे 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 गोविंद गोपाल राधे, 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 बोलो श्री वृंदावन विहारी लाल की जय। अथ अष्टादशोऽध्यायः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासम् सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः। यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा। त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः। यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत्। यज्ञोदानं तपश्चैव पावनानि मनीषिणाम्। एतान्यपि तु कर्माणि संगं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्। नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते। मोहातस्य परित्यागः तामसः परिकीर्तितः। दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत्। सकृत्वा राजसं त्यागम्
నైవ త్యాగఫలం లభేత్ కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగः సాత్వికో మతః న ద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్ పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం శరీరవాङ्मनोभिर्यत् కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతిః యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. ఈ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్న, సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏంటి, ఈ రెండింటి గురించి నాకు విడివిడిగా విపులంగా చెప్పమని కృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు చెప్పిన సమాధానం సన్యాసం, త్యాగం. ఈ రెండు విషయాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సన్యాసం అంటే కామ్యకర్మని స్వరూపత విడిచిపెట్టేయడం. త్యాగము అంటే కర్మ చేస్తూ ఉండడం, శాస్త్ర విహిత కర్మలన్నీ చేస్తూ ఉండడమే. నిత్య నైమిత్తిక కామ్యకర్మలు కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ కర్మ ఫలితాన్ని, దాని గురించి ఉండే ఆందోళనని వదిలేయమన్నారు. వీటి వెనక ఒక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. భగవద్గీత యొక్క సారం ఏమిటంటే, జీవుడు ప్రకృతిలో ఉన్నప్పుడు అనేక కోరికలతో అనేక కర్మలు చేస్తూ ఆ కర్మ వల్ల మళ్ళీ రావాల్సిన ఫలితాన్ని అనుభవించడానికి
లోపల ఉన్న భగవంతుణ్ణి మర్చిపోయి బహిర్ముఖుడుగా ఉంటాడు. కాబట్టి ఆయన జీవిత విధానంలో అనేక సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ద్వంద్వం నుంచి ఎవరు బయటికి రాలేరు. మరి దాని నుంచి బయటకు వచ్చి జీవుడు తన స్వస్థానాన్ని తన స్వరూపాన్ని తెలుసుకుని స్వస్థానాన్ని చేరి భగవంతుడి యొక్క మహిమని తెలుసుకోవాలి అంటే ఉన్న పళంగా ఎవరినైనా సరే నువ్వు నీ కోరికలన్నీ వదిలేసాయి, నువ్వు చేస్తున్న పనులన్నీ వదిలేసాయి, అవి శాస్త్ర విరుద్ధమా శాస్త్ర విహితమా పక్కని తర్వాత సంగతి. అసలు నువ్వేం చేసినా కూడా కర్మ అనేదే ఒక బంధనం, కర్మ అనేదే అజ్ఞానం వల్ల చేస్తున్నాం, కర్మ ఫలితం ఏమొచ్చినా సరే అది అశాశ్వతం అని హఠాత్తుగా ఎవరికైనా చెప్పామనుకోండి, అది ఎవరికి అర్థం అవ్వదు. ప్లస్ అది సరైన మార్గం కూడా కాదు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి నువ్వు ఇవన్నీ వేస్ట్, చదువుకున్న వేస్ట్, ఉద్యోగం చేయడం వేస్ట్, డబ్బులు సంపాదించడం కూడా వేస్ట్, అసలు పెళ్లి చేసుకోవడం కూడా వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అని అన్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఉన్న పళంగా పరమాత్మ తెలుసుకుంటాడా ఏంటి? తెలుసుకోలేడుగా. చిన్నపిల్లాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడుగా, సాధన ఏమీ చేయలేడు. సరే పోని యవనంలో ఉన్నవాడిని పని మానేసే అంటే ఎవరినైనా సరే ఒక నిర్దిష్టమైన దిశలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాహనం మీద వెళ్తున్నారనుకోండి, 100 స్పీడ్లోనో 120 స్పీడ్లోనో వెళ్తున్నారనుకోండి, సడన్ బ్రేక్ వేస్తే ఏమైపోతుంది? ఇబ్బంది వస్తుంది. దానికంటే ఏం చేయాలి? కొంత సపోజ్ మనం యూటర్న్ తీసుకోవాలనుకున్నాం, అనవసరంగా రాంగ్ రూట్లో వచ్చేసాం, యూటర్న్ తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ముందు కొంచెం స్లో చేస్తాం. ముందు కొంచెం స్లో చేసి అప్రాపరియేట్ స్పీడ్ వచ్చిన తర్వాత, ఆ బండి మీద మనకి కంట్రోల్ వచ్చిన తర్వాత ఇప్పుడు తిప్పినా పర్వాలేదని అప్పుడు దిశ నెమ్మదిగా తిప్పుతాం అన్నమాట. అందుకని మన కృష్ణుడిని మర్చిపోయి బహిర్ముఖత పెరిగిపోయి బాహ్య ప్రపంచంలో ఆసక్తి ఎక్కువ అయిపోయినప్పుడు నెమ్మదిగా ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము వీటి గురించి చెబుతూ బుద్ధికి లోపలేమో శిక్షణ ఇస్తూ, ముందు కర్మ చేయకుండా ఉండలేవు కాబట్టి ఫస్ట్ శాస్త్రం మనం చెప్పేది ఏంటి అంటే నిషిద్ధ కర్మలు మానేసేయి. ఫస్ట్ థింగ్, ముందు అసలు నిషిద్ధ కర్మ మానేయి. సరే మానేస్తే సరిపోతుందా? సరిపోదు. ఫస్ట్ స్టెప్ అది. సరే నిషిద్ధ కర్మ మానేసేయమన్నారు, సరే మానేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కామ్యకర్మ చేస్తున్నప్పుడు, సకామ కర్మ చేస్తున్నప్పుడు, కోరికలతో కర్మ చేస్తున్నా తప్పేం లేదు. శాస్త్రవిహితంగా ఉన్న కోరికల ప్రకారంగా కర్మ చేయడంలో తప్పేమీ లేదు. కానీ ఫలం గురించి, కర్మ ఫలం గురించి అతిగా ఆవేదన మనసులో పెట్టుకోకు. కర్మ ఫలితం గురించి చింతన మానేసే, కర్మ మీద దృష్టి పెట్టుకో అన్నారు. అంటే శాస్త్రవిహిత కర్మం అంటే, శాస్త్రవిహిత కర్మం ఏమేంటి? నిత్య, నైమిత్తిక, కామ్య. కామ్య అంటే ఏదో కోరికను పెట్టుకుని చేసేది. నైమిత్తిక కర్మ అంటే అప్పుడప్పుడు మనకి వచ్చేవి, పిరియాడికల్గా వచ్చేవి. నిత్య కర్మం అంటే స్నానం, జపం, ఇవి నిత్యం చేసుకునేవి. భగవద్ ఆరాధన, సత్సంగత్యం, గ్రంథ పఠనం, భజనలు, కీర్తనలు, ఇవి నిత్యం చేసుకునే కార్యక్రమం. ఇవి అసలు ఎప్పుడు మానడానికి లేదు, ఎవరూ మానడానికి లేదు. నిత్యకర్మ అసలు ఎవరూ మానడానికి లేదని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనకి మన ఆత్మ ఒక దేహము, మనసు, బుద్ధి అనే డబ్బాలో ఉంది. ఈ డబ్బా ఒక పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితుల వల్ల, ఈ డబ్బాకున్న లక్షణాల వల్ల వర్ణాశ్రమ ధర్మాలు వచ్చాయి. కానీ లోపలున్న ఆత్మ భగవంతుడి యొక్క అంశం. దీని ధర్మం ఏమో వేరు, ఆత్మధర్మం వేరు, వర్ణాశ్రమ ధర్మాలు వేరు. కాబట్టి ఒక రెగ్యులేటెడ్ వేలో, అంటే ఒక డిసిప్లిన్డ్ లైఫ్లోకి ముందు తీసుకొస్తోంది. అంటే అన్ని విధాలుగా పోతున్న మనసుని అన్ని రకాలుగా పోనివ్వకుండా నెమ్మదిగా కట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ముందు శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మల్ని మాని, తర్వాత
కర్మ ఫలితం గురించి ఆలోచించడం మానే, కర్మ చేసుకో. కోరికలు ఉన్నాయి మనసులో, దానికి ప్రకారంగా పని చేసుకో. తర్వాత నేను కర్తను అనే భావాన్ని వదిలేయి. తర్వాత కోరికని వదిలేయి. తర్వాత ఒక స్టేజ్కి వచ్చినప్పుడు కర్మని స్వరూపత వదిలేయి. అప్పుడేమవుతుంది? లోపల మనకి సన్యాసం వస్తుంది, లోపల మనకి స్టెబిలిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ ఆంతరికంగా మనం వదిలేసినా మనం భగవద్ ధ్యానం చేసుకోవచ్చు, భగవద్గీతను పాడుకోవచ్చు, భగవద్ అన్వేషణ చేసుకోవచ్చు. అందులో మనం ఆత్మన్యేవాత్మనా దుష్ట, ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మమైథునం అన్నారు. దాన్ని రకరకాల పేర్లు పెట్టారు. దాన్ని అంటే జీవాత్మ లోపల ఉన్న పరమాత్మతో ఎల్లప్పుడూ కలిసి ఉండడం అనే ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది, అర్హత వస్తుంది. ఇప్పుడు మనకు అర్హత లేదు. ఎందుకని అర్హత లేదంటే మనం చాలా బహిర్ముఖంగా చాలా బయటకు వచ్చేసి ఉన్నాం. ఆ బయటకు వచ్చేసిన పడంగా లోపలికి వెళ్ళమంటే ఎవరు వెళ్తారు? వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు. కాబట్టి నెమ్మదిగా వెళ్ళమండి. అందుకే 6వ అధ్యాయంలో చెప్తారు, శనై శనైదు పరమేత్, నెమ్మదిగా విడిచిపెట్టు. ఒక్కొక్కటి నిషిద్ధ కర్మని విడిచిపెట్టు, కర్మ ఫలితం గురించి ఆలోచించడం మానే, కర్మ సక్రమంగా చెయ్యి. తర్వాత నేను కర్త అనే భావాన్ని కూడా విడిచిపెట్టు. తర్వాత కోరికని కూడా విడిచిపెట్టు. తర్వాత నా గురించి తెలుసుకో, నీలోనే ఉన్నాను తెలుసుకో, లోపలికి రా, నాతో ఉండు. అదనమాట ఒక జర్నీ. అది లోపల నెమ్మదిగా తీసుకెళ్తుంది జీవాత్మని. లోపల ఉన్న పరమాత్మతో స్థిరంగా ఉండే మార్గాన్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తుంది అనమాట. ఈ రహస్యం మనం అర్థం చేసుకోకపోతే మొత్తం సినిమా రహస్యం ఇది. మనం ముక్కలుగా చూస్తే ఏమవుతుంది? భగవద్గీతలో కర్మయోగమే చెప్పబడి ఉంది. కర్మయోగం అంటే ఏంటి? నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? కర్మ చేయాలి కానీ ఫలితం గురించి ఆలోచించకూడదు, నేను కర్త అనే భావన తీసేయాలి. అంతవరకేనా ఆయన చెప్పింది? ఇంకా చాలా ఉన్నాయిగా. మరి జ్ఞానం కూడా చెప్పిందిగా. 13వ అధ్యాయం జ్ఞానం చెప్పలేదా ఏంటి? క్షేత్రం ఎవరు, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఇవి చెప్పలేదా? 15వ అధ్యాయంలో చెప్పలేదా? భగవంతుడు ఎవరు, పురుషోత్తముడు ఎవరు, పురుషుడు ఎవడు, ఈ వృక్షం అంతా ఏంటి, ఈ సంసార వృక్షం ఎలా వచ్చింది, ఇవన్నీ చెప్పారుగా. అంటే అందులో జ్ఞానం ఉందిగా. అందుకని నిత్యము ఈ శిక్షణ మనం బుద్ధికి ఇచ్చుకుంటూ ఉండాలి. భగవద్గీతలో ఏం చెప్పబడి ఉందో నెమ్మదిగా నెమ్మదిగా మొత్తం మన మనసుకి ఎక్కించుకుంటూ మన జీవితాన్ని సక్రమంగా నడుచుకుంటూ సుఖ దుఃఖాలని, లాభ నష్టాలని, జయాపజయాలని, మానవమానాల్ని తట్టుకుంటూ తాం తిదిక్షస్వ భారత అన్నారు. ఉన్న పళంగా ఇవన్నీ మానేమంటే ఇవన్నీ వదిలి నాకు మారిపోవాలంటే కుదరదు. ఒక్కోసారి చలి వేస్తుంది, విపరీతంగా చలి వచ్చింది, ఏం చేస్తాం? చలి వస్తే ఏం చేస్తాం? తట్టుకోవాలి. అందుకని ఏమన్నారు? తాం తిదిక్షస్వ భారత. ఆర్డర్ ఇచ్చి తాం తితిక్షస్వ, యూ బేర్ దెమ్, యూ ఫోర్ బేర్ దెమ్, దే ఆర్ లైక్ దట్. ఒక్కొక్కసారి మనకు అనుకోకుండానే మనకి రకరకాల కష్టాలకు గురి అవుతూ ఉంటాం, మనకు తెలియకుండానే వస్తుంటాయి. తట్టుకోవాలి, దాన్ని దాటుకుని వెళ్ళిపోవాలి. అందుకని అంటే ముక్కలుగా చూస్తే భగవద్గీతలో కేవలం కర్మయోగమే చెప్పబడి ఉంది, లేకపోతే కేవలం జ్ఞానయోగమే చెప్పబడి ఉంది, కేవలం భక్తి యోగమే చెప్పబడి ఉంది అని అలా ముక్కలుగా చూస్తారు. అలా ముక్కలుగా కాదు, ఇందులో అన్నీ ఉన్నాయి. కర్మయోగం ఉంది, జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది. జీవుడు ఇప్పుడు అన్సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆ అన్సేఫ్ జోన్ అంటే ఏముంది? మారిపోతున్న జోన్లో ఉన్నాడు. మారిపోతున్న జోన్లోంచి మారకుండా శాశ్వతంగా ఉండే ఆనందం రాదు. ఇక్కడ మారకుండా ఉండేది గోవిందుడు, మారకుండా ఉండేది భగవంతుడు. కాబట్టి జీవుడు భగవంతుడితో ఉంటేనే ఆనందంగా ఉండగలుగుతాడు. అందుకని చివరికి ఏం చెప్పారు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. బాబు నువ్వు ఇన్ని చెప్పాను, నేనే చెప్పాను, నీకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, నువ్వు నెమ్మదిగా జాగ్రత్తగా నా దగ్గర రావడానికి వీలవుతుందని నువ్వు డిఫరెంట్ స్టేజెస్లో, నువ్వు చిన్నప్పుడు నీకు ఒకలా చెప్పాను, కొంచెం పెద్ద అయ్యాక ఇంకోలా చెప్పాను, ఇంకా పెద్ద అయ్యాక ఇంకాలా చెప్పాను, ఇంకా కొంచెం పెద్ద అయ్యాక ఇంకోలా చెప్పాను. ఈ చిన్నప్పుడు పెద్దప్పుడు అంటే ఎవరు చిన్నప్పుడు పెద్దప్పుడు? శరీరం కాదు. ప్రహ్లాదుడు చాలా చిన్నవాడేగా, ధ్రువుడు చాలా చిన్నవాడేగా. మనస్సు సూక్ష్మ శరీరం ఎంత విప్పుకుందో,
సూక్ష్మ శరీరం ఎంత వికసించుకుందో అంత జ్ఞానాన్ని అర్థం చేసుకోగలదు, అంత ఆచరణలోకి పెట్టగలదు, అంత భగవత్ ప్రీతిని భగవత్ ప్రేమని పొందగలదు. ఆ లోపలున్న సూక్ష్మదేహం వికసించుకోవాలి. అది ఎంత వికసించుకుంటే అంత దాని అర్హత పెరుగుతూ ఉంటుంది. అర్హత పెరుగుతూ ఉంటే అది భగవద్ధామానికి భగవంతుడికి నెమ్మదిగా దగ్గరవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇవి సక్రమంగా జరుగుతూ ఉంటాయి. కానీ వాటి యొక్క హోల్డ్ వీడి మీద ఉండదు, ఇంకా ఈ జీవుడి మీద ఉండదు. ఇప్పుడు ఏంటంటే జీవుడే వాడిని పట్టుకున్నాడు, జీవుడు వాడిని పట్టుకున్నాడు, వాళ్ళు జీవుడిని పట్టుకున్నారు, మ్యూచువల్ అయిపోయింది. అంటే ఎలా ఉంటుందంటే నదిలో కొట్టుకుపోతున్నట్టు, ఎవరో నదిలో కొట్టుకుపోతుంటే ఏమి దొరకట్లేదు, ఏం పట్టుకుందామని, ఏం దొరికితే అది కొంచెం ఆసరాగా ఉంటుందని పట్టుకున్నాడట. పట్టుకుంటే కొంతసేపు బాగానే ఉంది, అది తేడా చూస్తే అదేమో మొసలి. వీడు వదిలేశాడు కానీ మొసలి పట్టుకుంది వాడిని. జీవుడి పరిస్థితి కూడా అంతే. జీవుడు ఈ మాయా ప్రపంచంలో దూరిన తర్వాత అనేక విషయాల్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని పట్టుకుంటాడు. వీటి వల్ల నేను బతికేయచ్చు, వీళ్ళ వల్ల నేను బతికేయచ్చు, లేదా వీటి వల్ల నేను బతికేయచ్చు, వీటి వల్ల నాకు ఆనందం వస్తుంది అని పట్టేసుకున్నాడు. పట్టేసుకున్న తర్వాత చూసుకోకుండా పట్టేసుకున్నాడు. ఇందులోంచి ఆనందం వస్తేమని పట్టుకున్నాడు, కాసేపు వచ్చింది, తర్వాత రావట్లేదు. ఇప్పుడేమో వాళ్ళు పట్టుకున్నారు వీడిని, కుదరదు. వీడు వదిలేసినా వాళ్ళు పట్టుకున్నారుగా. అది పరిస్థితి, జీవుడు పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో వాడు సక్రమంగా తన యాత్రని పూర్తి చేసుకోవాలంటే అందులోంచి బయటికి రావాలిగా. ఆ మొసలి హోల్డ్లోంచి బయటికి రావాలి. ఇతనికి దాని మీద మోజు ఉండకూడదు, అది వీడిని డిస్టర్బ్ చేయకుండా అలాంటి మార్గం నెమ్మదిగా రావాలి అంటే మనం మనస్సు చక్కగా వికసించుకోవాలి. ఆ వికసించుకునే మార్గాలు మనకి భగవద్గీతలు చెప్పబడి ఉన్నాయి. అందుకని ఇక్కడ సన్యాసం అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో చెప్పి చక్కగా చెప్పారు. ఎప్పుడు కూడా నిత్యకర్మ ఎప్పుడూ చేసుకోవాల్సిందే. గృహస్థాశ్రమంలో ఉన్నా, బ్రహ్మచర్యంలో ఉన్నా, వానప్రస్థంలో ఉన్నా, సన్యాసం అసలు ఎవరైనా సరే నిత్యకర్మ ఆపడానికి ఎవరికీ లేదు. నిత్యకర్మ అంటే ఎందుకు అన్నారు నిత్యకర్మ ఆపకుండా? నిత్యకర్మలో పెట్టింది దేనిని? నిత్యకర్మలో పెట్టింది ఏంటంటే జీవాత్మ భగవంతుడికి ఏదైతే చేయాలో అది పెట్టారు. అది నిత్యధర్మం. జీవుడి యొక్క నిత్యధర్మం ఏంటి? జీవుడు భగవంతుడి యొక్క అంశం యొక్క నిత్య ధర్మం ఏమై ఉంటుంది? అది ఎప్పుడు దాని అంశీని కోరుకుంటూ ఉంటుంది. ఎందులోంచి అయితే వేరే వచ్చామో ఆయనతో కలిసి ఉండాలనుకుంటూ ఉంటుంది. కాబట్టి జీవాత్మ యొక్క నిత్య ధర్మం ఏంటి? భగవద్ ఆరాధన, భగవత్ సేవ, భగవంతుని ప్రేమించడం. భగవంతుడితో ఉంటేనే జీవాత్మ సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇటు ఉంటే అన్సేఫ్ జోన్. అన్సేఫ్ జోన్ అంటే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈయన కాసేపు అందులో మాయలో ఉంటాడు, కాసేపు మాయలో ఉంటాడు, అందులో దూరుతాడు. అందులోంచి బయటకు వచ్చామంటే వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు నన్ను వేధిస్తున్నారు, నన్ను వదలట్లేదని వీడు అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ అసలు పట్టుకుంది వీడే, మనమే పట్టుకుంటాం, వాళ్ళు పట్టుకున్నారు అనుకుంటూ ఉంటాం. అన్నీ రకరకాల ఆలోచన పద్ధతుల్లో రకరకాల అనుభవాలు జరుగుతూ ఉంటాయి. అందులోంచి బయటికి రావడానికి మార్గం ఏమో మనకు కనపడుతూ ఉండదు. అందుకని భగవద్గీత ఏం చేస్తుందంటే నెమ్మదిగా మనం సూక్ష్మదేహం ఏదైతే ఉందో అందులో సలైన్ ఎక్కించినట్టుగా, ఒక రోగికి నెమ్మదిగా ఎలాగైతే సలైన్ ఎక్కిస్తారో అలా నెమ్మదిగా మనకి ఇది ఎక్కిస్తుంది అన్నమాట. ఈ జ్ఞానాన్ని ఎక్కిస్తుంది. ఈ జ్ఞానాన్ని ఎక్కించిన తర్వాత నెమ్మదిగా మనకి ఒక అవగాహన పెరిగినప్పుడు మనం నెమ్మదిగా అందులోంచి బయటికి వచ్చే కెపాసిటీ మనలో డెవలప్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మనం చిన్నపిల్లాడు ఉన్నాడు, ఆటగా వస్తువులతో ఆడుకుంటూ ఉంటాడు కదా, కానీ నెమ్మదిగా ప్రకృతి ఏం చేస్తుంది? వాడిని పెద్ద పిల్లాన్ని చేసేస్తుంది. కొంచెం పెద్దాడు అయిపోయిన తర్వాత అవే ఆట వస్తువులతో మళ్ళీ ఆడుకుంటాడా? ఆడు. మరి అవే ఉంటాయి. ఆ బెలూనే ఉంటుంది, ఆ గన్నే ఉంటుంది, ఆ గుర్రమే ఉంటుంది, ఆ కీ ఇస్తే తిరిగే కారే ఉంటుంది. మరి వాడు ఆడుకుంటాడా? ఆడుకోడు. ఎందుకని ఆడుకోడు? అయిపోయింది, ఆ స్టేజ్ దాటిపోయింది. అలా మనకి ఇక్కడ ఉన్న ప్రస్తుతం మన మనసులో ఏమేమైతే కోరికలు లేకపోతే ఏమేమైతే మోహం ఏదైతే ఉందో ఈ ప్రపంచం మీద, ఆ ప్రపంచం మీద మనకున్న మోహం వల్ల మనం అందులో ఇరుక్కుపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న వస్తువులతో మనం ఆడాలనుకుంటున్నాం. కాబట్టి అవి పేరు ప్రతిష్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదోటి కావచ్చు. నెమ్మదిగా భగవద్గీత ఏం చేస్తుందంటే ఆ మోహాన్ని నెమ్మదిగా క్రమేపి తుడిచేస్తుంది. తుడిచేస్తే ఏమవుతుంది? మనలో ఆ సూక్ష్మదేహం ఏదైతే ఉందో
ఆ సూక్ష్మదేహంలో కంప్లీట్గా ఒక రూపాంతరణ జరుగుతుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే అర్జునులా మనం కూడా నష్టో మోహస్మృతిర్లబ్ధ్వా, నీ మూలంగా నాకు మోహం పోయింది, నాకు స్మృతి మళ్ళీ వచ్చింది, నువ్వేం చెప్తే అది చేస్తాను అంటే భగవద్గీతలో ఏం చెప్పాడో, భగవంతుడు ఏం చెప్పాడో దానికి చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా, అంతేనే కానీ ఇలా చేయమన్నాడా, నాకు నచ్చట్లేదు అని కాకుండా నాకు ఇది సూట్ అవ్వట్లేదండి, సూట్ అవ్వకపోవడం ఉండదు. భగవంతుడు చెప్పి అందరికీ సూట్ అవ్వలే, మనం దానికి సూట్ అవ్వట్లేదు కాబట్టి మనలో ఏదో వక్రత ఉంది. నెమ్మదిగా ఆ వక్రతలు తీసేసుకోవాలి. ఆ నెమ్మదిగా ఆ వక్రతలన్నీ ఎలా పోతాయి అంటే ఆ వక్రతలను నెమ్మదిగా క్రమేపీ పోతాయి. కాబట్టి భగవద్గీత పఠనం వల్ల, భగవద్గీత నేర్చుకోవడం వల్ల మనలో నెమ్మదిగా ఆ మార్పు కనపడుతుంది. మా మార్పు డెఫినెట్గా వస్తుంది. అయితే ఎలా వస్తుందంటే కేవలం ఆ శ్లోకం పట్టుకున్నాం, ఆ ఒక శ్లోకమే చదువుకున్నా, 2 శ్లోకాలు చదువుకున్నా, దాని అర్థం ఏంటో తెలుసుకున్నాం, మననం చేసుకున్నాం, ఇలా చెప్పారా దాని గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. ఇతర విషయాలు కాకుండా ఈ విషయాన్ని, ఇదే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ లాగా ఎక్కడ పోయినా ఇదే, దీని గురించే మాట్లాడుకున్నాం. నెమ్మదిగా ఏమవుతుంది, అది మన హృదయంలో బాగా అతుక్కుపోతుంది. అప్పుడు మనం దాని తర్వాత దానికి విరుద్ధంగా ఉన్నవన్నీ ఆటోమేటిక్గా నెమ్మదిగా రాలిపోతాయి. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి హృదయంలోకి పిలిచామో, భగవంతుడు చెప్పిన మాటని మన మాటగా పెట్టుకుంటున్నామో, నెమ్మదిగా మనలో ఉండే దోషాలు, మనలో ఉండే వక్రతలు అన్నీ పోతాయి. మనం ఏం ఆవేశపడక్కర్లేదు, అవే పోతాయి, నెమ్మదిగా పోతాయి. 7వ శ్లోకం. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాదస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనకి 3 శ్లోకాల్లో ఎటువంటి త్యాగం తామసికం, ఎటువంటి త్యాగం రాజసికం, ఎటువంటి త్యాగం సాత్వికమో చెప్తున్నారు. చూడండి 17వ అధ్యాయంలో కూడా మనకి సాత్విక, రాజసిక, తామసిక అన్ని చెప్పారు. ఆహారం, యజ్ఞము, దానము, తపస్సు అన్ని చెప్పారా. ఇందులో కూడా బోల్డ్ అనే విషయాలు చెప్తారు. అలాగా ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎటువంటి బుద్ధి సాత్వికి, ఎటువంటి బుద్ధి రాజసి, ఎటువంటి బుద్ధి తామసి, ధైర్యం, ధృతి, ఎటువంటి ధృతి ఈ 3 గుణాల్లో ఉంటుంది. అలాగే ఎటువంటి సుఖం, ఏ సుఖం సాత్వికం, ఏ సుఖం రాజసం, ఏ సుఖం తామసం, ఎటువంటి కర్త, ఎటువంటి కర్త సాత్విక కర్త, ఎటువంటి కర్త రాజసిక కర్త, ఎటువంటి కర్త తామసిక కర్త, ఏ జ్ఞానం సాత్విక జ్ఞానం, ఏ జ్ఞానం తామసిక జ్ఞానం, ఏ జ్ఞానం రాజసిక జ్ఞానం, అటువంటి అలాగే ఏ కర్మ సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక, అన్ని చక్కగా మొత్తం అంతా తెలిసిన తర్వాత నెమ్మదిగా ఇందులో తర్వాత చెప్తారనమాట. ఈ అధ్యాయంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. కాన్సెప్ట్ ఎలా వెళ్తూ ఉంటుందంటే ఇవన్నీ కేటగరైజేషన్ అయిపోయిన తర్వాత, అంటే 17లో కొన్ని అయిపోయాయి, 18లో కొన్ని అయిపోయాయి, అన్నింటినీ చక్కగా చెప్పేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు చెప్తారు. వర్ణాశ్రమ ధర్మాలంటే ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలను బట్టి వర్ణాశ్రమాలు వచ్చాయి. ఈ వర్ణాశ్రమ ధర్మాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ వర్ణాశ్రమ ధర్మాలు, ఈ 3 గుణాలుతో ఎక్కడ ఉంటున్నాడు, ఈ ప్రకృతి బౌండరీలోనే ఉంటున్నాడుగా, బ్రహ్మంలోకి వెళ్ళలేదు కదా. కాబట్టి ఏం చేస్తే బ్రహ్మంలోకి ప్రవేశిస్తాడో ఆ లక్షణాలన్నీ చెప్తాడు. ఏమేం ప్రాక్టీస్ చేస్తే బ్రహ్మంలోకి ప్రవేశిస్తాడు. పోయినసారి మనం ఆ శ్లోకాలను చదువుకున్నాం. ఆ బ్రహ్మంలోకి వెళ్ళే మార్గం చెప్తారు. బ్రహ్మంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రహ్మం నుంచి భగవాన్ దాకా ఎలా వెళ్ళాలో ఆ మార్గం చెప్తారు. నెమ్మదిగా అలా తిరుగుతున్నాడు. అంటే మీరు ఇలా ఊహించుకోవచ్చు, ప్రపంచం ఇలా ఉంది, భగవంతుడు ఇలా ఉన్నాడు, ప్రపంచంలో జీవుడు ఇలా ఇరుక్కుపోయాడు, వాడు నెమ్మదిగా అంట్లో తీసుకొచ్చి అలా తీసుకొచ్చి దీన్ని అటు తిప్పేసి వీడిని ఇటు తిప్పేసి తిరిగిపోతున్నాడు. మొత్తం ఇదేమాట వేరైపోతుంది, స్మూత్గా వేరైపోతుంది. ఇప్పుడు ఇదేమో ఈ ప్రపంచం ఇలా స్మూత్గా ఇలా అటు తిరిగిపోతుంది, ఈ జీవుడు ఇలా బయటకు వచ్చాడు కదా, ఇదేమో ఇలా తిరిగిపోతుంది. అదలాగే ఉంటుంది, ప్రపంచం ఉంటుంది, ప్రపంచం ఎక్కడికి పోదు. కానీ ఇంకా వీళ్ళలో ఆ ప్రపంచం ఉండదు. ప్రపంచంలో వీడు కూడా ఉంటాడు, ప్రపంచంలో వీడు ఉంటాడు, వీళ్ళలో ప్రపంచం ఉండదు. వీళ్ళలో కేవలం భగవంతుడే ఉంటాడు. ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ
జడ పదార్థం నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అహంకారం పోతుంది, లోపల ఉన్న అహంకారం పోతుంది. అహంకారం అంటే ఏంటి? మనం చైతన్య స్వరూపులం, కానీ జడం మీద ఉన్న మమకారంతో ఒక జడంకి చైతన్యానికి అసలు ఎప్పుడు కూడా ఒక సంబంధం పాసిబుల్ కాదు. చీకటికి వెలుతురికి సంబంధం కుదురుతుందా? అలాగే చైతన్యానికి జడానికి సంబంధం కుదురుతుందా? కుదరదు. కానీ ఆ చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు నేను ఈ దేహంని అనుకుని ఆ దేహంలో అభినివేశం వచ్చిందిగా, దేహంతో తాదాత్మ్యం వచ్చిందిగా. ఆ అహంకారం ఫామ్ అవడమే, ఆ అహంకారం ఏర్పడమే, ఆ అహంకారం ఎస్టాబ్లిష్ అవ్వడమే మాయ యొక్క పని. అందుకని సంభవం కాని దాన్ని సంభవం చేసేస్తుంది. చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు జడమైనటువంటి దేహముతో తాదాత్మ్యం పెట్టుకుని నేను ఈ దేహముని అని ఎందుకు అనుకుంటున్నాడు? అదే మాయ ప్రభావం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి. మరి ఏంటి? ఆ మాయ గురించి మళ్ళీ చెప్పారు, ఒక చోట చెప్పారు కదా, ఇందులో చెప్పారు. ఏమని? భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతి అమ్మే భిన్నాత్ ప్రకృతి అష్టదా. ఇది నా అష్టదా ప్రకృతి, ఇది నా మాయాశక్తి. పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం. అహంకారం అంటే ఏంటి? పంచమభూతాలు జడం, జీవాత్మ చైతన్య స్వరూపం. చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడు అసలు ఈ దేహములోకి ఎందుకు వచ్చాడు? ఈ జడదేహముని నేను అని ఎందుకు అనుకుంటున్నాడు? ఆ శాశ్వతమైనటువంటి జీవాత్మ, ఈ అశాశ్వతమైనటువంటి దేహము ఎప్పుడు వీళ్ళిద్దరికీ లవ్ అఫేర్ కుదిరింది? ఎప్పుడు పెళ్లి జరిగింది వీళ్ళిద్దరికీ? ఎంతకాలం నుంచి కాపురం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? అసలు ఎక్కడ కలుసుకున్నారు వీళ్ళిద్దరూ? ఇదంతా అనాది కాలం నుంచి జరుగుతోంది ఇది. కానీ అంతం ఉంది. అనాది కాలం నుంచి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ అంతం ఉంది. అంతం ఎలా ఉంది? ఎప్పుడైతే జీవాత్మ మళ్ళీ భగవత్ శరణంలోకి వెళ్ళిపోయాడో, ఈ జడ ప్రపంచం యొక్క హోల్డ్ ఎప్పుడైతే ఆ చైతన్యం నుంచి పోయిందో, ఆ చైతన్యం ఫ్రీ అయిపోయింది. ఆ ఫ్రీగా ఉన్న చైతన్యం భగవంతుడిని ప్రేమించుకుంటూ ఆనందంగా ఉంటుంది. అందుకోసం ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది ఇక్కడ. అంటే మనం ఎక్కడెక్కడైతే ఉన్నామో, ఏమేమైతే చేస్తున్నామో వాటన్నింటి గురించి ముందు చూసుకుంటున్నాము. ఇలా చేస్తే సాత్వికం, ఇలా చేస్తే తామసికం, ఇలా చేస్తే రాజసికం. ఓహో బ్రహ్మం ఇలా ఉందా, ఓహో బ్రహ్మం చేరే మార్గం ఇదా, ఓహో నేను ఇలా చేస్తున్నానా. నెమ్మదిగా మార్పు వస్తుంది. ఆ మార్పు నెమ్మదిగా వస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నారు, నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. మోహం వల్ల, ఒకవేళ కేవలం మోహం వల్ల మనం మన నిత్య ధర్మాన్ని వదిలేసాం, త్యజించేశాం. మోహము వల్ల నిత్య ధర్మాన్ని త్యజించేస్తే దాన్ని తామసిక త్యాగము అంటారు. ఇక్కడేమన్నారు? నియతస్యతు సన్యాస కర్మణో నోపపద్యతే. ఎట్టి పరిస్థితుల్లోనూ నియత అన్న నిత్య అన్న రెండు ఒకటే, నియత కర్మ అన్న నిత్య కర్మ అన్న రెండు ఒకటే. నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎప్పుడూ వదలకూడదు, అసలు ఎవ్వరూ వదలకూడదు. ఎప్పుడు దాన్ని త్యజించడానికి వీల్లేవి అవి. ఎందుకని? ఆత్మ సత్యం నిత్యం సనాతనం, భగవంతుడు సత్యం నిత్యం సనాతనం. ఆత్మకి భగవంతుడి మీద ఉండే ఆ సంబంధాన్ని తెలియజేస్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా సత్యం నిత్యం సనాతనం. కాబట్టి అది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఆ దీపం వెలుగుతూ ఉండాలి అంటే అందులో మనం నూనె పోస్తూ ఉండాలి. అలా ఉంటుంది అది. మనలో ఆ జ్యోతి, భగవద్జ్యోతి మనం తెలుసుకుంటూ ఉండాలంటే ఆ నిత్యం మనం ఆ పని చేయాలి. అంటే ఏంటి? శౌచం వల్ల ఏమవుతుంది? దేహం శుభ్రం అవుతుంది. మంత్రం వల్ల సూక్ష్మదేహం శుభ్రం అవుతుంది. సత్సాంగత్యం వల్ల, గ్రంథ పఠనం వల్ల, భగవద్ ఆరాధన చేసుకోవడం వల్ల, కీర్తనలు పాడుకోవడం వల్ల,
వీటి వల్ల ఏమవుతుంది? మనసు శుభ్రపడుతుంది. దేహానికి ఒక శౌచం అవసరం, మరి ఆంతరిక శౌచానికి మంత్రము, జపము, కీర్తనం, ఇవన్నీ సత్సాంగత్యం, గ్రంథపఠనం ఇవన్నీ అవసరం. ఇవన్నీ నిత్యం అన్నమాట. వీటి ద్వారానే చూడండి, గ్రంథపఠనం, కీర్తనలు ఇవన్నీ కూడా కొన్ని పదాలే కదా, కొన్ని శబ్దాలే కదా, ఇందులో రాసిన కొన్ని శబ్దాలేగా, ఒక భాషే కదా, మనం మాట్లాడుకున్న కొన్ని శబ్దాలే కదా. మరి కేవలం ఈ శబ్దాల వల్ల మనకు అంత బెనిఫిట్ ఎలా వచ్చేస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చేస్తుంది అంటే ఇక్కడ చెప్పింది అక్కడి నుంచి వచ్చింది, మనం మాట్లాడేది మాయలోంచి వచ్చింది. మాయలోంచి వచ్చిన శబ్దాలు, మాయలోంచి వచ్చిన పదాలు, మాయలోంచి వచ్చిన భావాలు, మాయలోంచి వచ్చిన అనుభూతులు, దాన్ని తుడిచేయడానికి ఈ వాంగ్మయం రావాలి. ఈ వాంగ్మయం వచ్చినప్పుడు ఏమవుతుంది? అది పోతుంది. ఇదేం చేయిస్తుంది? మన చేత అడు తిప్పుతుంది మనల్ని. ఈ వాంగ్మయం ఏం చేయిస్తుంది? ఈ వాంగ్మయం ఏమో దీన్ని ఆపించేసి ఇటు తిప్పేస్తుంది. అప్పుడేమైంది? ఆంతరికంగా ఇప్పుడు రెండు శౌచం వచ్చాయిగా, దేహం శుభ్రపడిపోయిందా, మనసు కూడా శుభ్రపడిపోయిందా? ఈ రెండు శుభ్రం అయిపోయి మన దృష్టి అంతా ఆయన లాగేశాడు, భగవంతుడు లాగేశాడు. అప్పుడేమైంది? ప్రకృతిలోంచి బయటకు వచ్చిందా లేదా? అంటే ఒక రకమైనటువంటి భాషతో, ఒక రకమైనటువంటి పదజాలంతో మన మనస్సు ఇరుక్కుపోయి ఉంది. దానికి ఇది వ్యతిరేకంగా పనిచేస్తుంది, యాంటీడోట్లా పనిచేస్తుంది. ఇదేం చేస్తుంది? దాన్ని తీసేసి ముందు రీప్లేస్మెంట్ చేసి తర్వాత మనల్ని ఇంకా భాషకి కూడా అతీతంగా భావంలోకి తీసుకెళ్ళిపోతుంది. భావం ఎప్పుడు కూడా భాషకి అతీతం. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి ఏం భాష తెలుసు? కానీ వాడికి కావాల్సినవన్నీ తల్లి దగ్గర నుంచి చెప్పుకుని తీసుకోవట్లేదా? తల్లి పిల్లాడితో మాట్లాడచ్చు, ఏదో నాకన్నా చిన్ని బుజ్జి ఏదో అనొచ్చు, వాడికి ఏం అర్థం అవ్వకపోయినా సరే కూడా తల్లికి భాష వచ్చు కాబట్టి భాష మాట్లాడుతుంది. కానీ పిల్లాడికి భాష తెలియదుగా, ఏం భాష లేకుండా కూడా సంబంధం ఉందిగా. ఒక ముష్టివాడు మన ఇంటి ముందు నుంచున్నాడు, ఆకలేస్తుంది అంటున్నాడు. మీకేదో జాలిగా అనిపించింది, మీరు పట్టుకొచ్చి అన్నం పెట్టారు, వాడు తినేసి వెళ్ళిపోయాడు అనుకుందాం. భాష ఏం లేదుగా అందులో. మీరు అబ్జర్వ్ చేయండి, అసలు ఎక్కడైతే మహోన్నతమైనటువంటి భావ సంపర్కం ఉంటుందో అసలు భాషతో పనే ఉండదు. అందుకే మనకు డౌట్ రావచ్చు కదా, భగవంతుడు కృష్ణుడు మనం కలిస్తే ఎలా మాట్లాడాలి? సంస్కృతంలో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా, ఒరియాలో మాట్లాడాలి, లేకపోతే నార్త్ ఇండియా బృందావనంలో పుట్టాడు కాబట్టి అక్కడ ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి? ఎవరైనా డౌట్ వచ్చిందా ఎప్పుడైనా? కృష్ణుడు కలిసామనుకోండి, ఏమో కృష్ణుడు సంస్కృతం మన సంస్కృతం రాదుగా, మరి కృష్ణుడు భాష ఏంటి? మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే భాషతో పనే లేదు, భావానికి భాషతో సంబంధం లేదు. భావం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అసలు భాషతో సంబంధం లేకుండా అన్ని భావాల్ని మనం వ్యక్తపరచచ్చు. అలాగే రిసీవ్ చేసుకునేవాడు కూడా దాన్ని సరైన రీతిలోనే రిసీవ్ చేసుకుంటారు. ఇద్దరు సేమ్ లెవెల్లో ఉన్నారనుకోండి, కరెక్ట్ ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది. ఈ భాషతో పనే లేదు. అంటే ఇప్పుడు మనం ఇరుక్కుపోయింది అక్కడ ఈ ప్రకృతితో మన పదజాలంతో. మనసులో బోళం తిరుగుతుంటాయి కదా, ఇందులో ఎన్ని ఆలోచనలు తిరుగుతుంటాయి. అదో తెలుగులో భాషలో తిరుగుతుంటాయి కదా, ఒక భాషలో తిరుగుతుంటాయి కదా, ఇలా తిరుగుతుంటాయి. సపోజ్ ఒరియా వాడు ఉన్నాడు అనుకోండి, ఒరియాలో ఆలోచిస్తాడు కాబట్టి వాడు తెలుగులో మాట్లాడకూడదుగా. మరి వాడి బుర్రలోనూ ఆలోచన ఉన్నాయి, మన బుర్రలోనూ ఆలోచన ఉన్నాయి. కానీ ఆలోచనల యొక్క లోపలే ఉంది, భయం వాడికి ఉంది, రాగం ద్వేషం వాడికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ ఏంటి? భావాలు. భావాలకి పదాలతో సంబంధం లేదు. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవాత్మ ఈ రెండు డబ్బాల్లో బిగించేసి ఇలా తోయబడింది. సూక్ష్మదేహం, స్థూలదేహం, ఈ రెండు డబ్బాలు పెట్టేసి, కారణదేహం ఈ మూడు డబ్బాలు పెట్టేసి అలా తోసేశారు. నెమ్మదిగా ఆ డబ్బాల ప్రభావం పోవాలంటే మనం ఈ వాంగ్మయాన్ని నేర్చుకుని భక్తి శ్రద్ధలతో భగవంతుడి శరణంలోకి నెమ్మదిగా వెళ్ళిపోవాలి. అందుకని నిత్య కర్మ అసలు ఎవ్వరూ విడిచిపెట్టడానికి వీల్లేదని శాసిస్తుంది శాస్త్రం. శాస్త్రం శాసిస్తుంది.
చేయాలంతే, దానికి నో ఆప్షన్ లేదండి. నిత్యకర్మ అంటే శుభ్రంగా 2 పూటలు స్నానం చేయి, జపం చేసుకో, కీర్తన పాడుకో, దేవుడి దగ్గర దీపం పెట్టుకో, నీకు వచ్చిన పాటలు పాడుకో, దేవుడి గురించి పాడుకో, దేవుడిని కీర్తించు. తప్పేంటి? చేయవెందుకని? ఖచ్చితంగా చేయాలి. నమస్కారం మనం చెప్పుకున్నాం కదా, మధ్యాజీమామ నమస్కురు, నాకు నమస్కారం పెట్టు. అసలు కూడా చెప్పి మన్మనాభావ మద్భక్త, నీ మనసు నాకు ఇచ్చే. ఎందుకని? నీ మనసు ఏంటి పట్టుకెళ్ళి అందరికీ ఇస్తా, వాళ్ళకి వీళ్ళకి ఇస్తావేంటి, నాకు ఇచ్చే అంటే ఇదంతా నిత్యకర్మలో భాగం అనమాట. నిత్యకర్మ ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టడానికి లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న టైం టేబుల్ ప్రకారంగా దీని మీద మోహం ఎక్కువైపోయి నిత్యకర్మ కనుక మనం మానేస్తే, మనం త్యజించేసాం కదా, దీన్ని త్యజించేసాం, అది త్యాగం చేసినట్టేగా. మరి అటువంటి త్యాగం అది తామసిక త్యాగం అన్నారు. మన డైలీ షెడ్యూల్లో ఉన్న టైం టేబుల్లో భగవంతుడికి ప్లేస్ లేకుండా మనం ఈ దీని మీద మోహం ఎక్కువైపోయింది. ఏదేదో నేనే నడిపేస్తున్నట్టు ఈ ప్రపంచం అంతా, దీని మీద దీని మీద మోహం ఏదైతే ఎక్కువైపోయిందో దీనివల్ల మనం నిత్యకర్మ ఆపివేస్తే, త్యజించేస్తే ఆ త్యాగాన్ని ఏమంటారు? తామసిక త్యాగం అంటారు. అది 7వ శ్లోకం. 8వ శ్లోకం. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్. కాయక్లేశ అంటే ఇవన్నీ చేయడంలో కాయక్లేశ, కాయం అంటే శరీరం, క్లేశం అంటే కష్టం. అబ్బా ఇన్ని కష్టాలా, పొద్దున్నే లేచి స్నానం చేయాలా, నమస్కారం పెట్టాలా, దేవుడి దగ్గర దీపం పెట్టాలా, కీర్తనలు పాడుకోవాలా, భజన చేయాలా, శాస్త్రపఠనం కాసేపు చేసుకోవాలా, ఎందుకని చాలా కష్టం బాబు, ఇవన్నీ నా వల్ల కావు, చాలా కష్టం ఇవి. కాయక్లేశ భయాత్య, ఈ కాయం ఎక్కడ కష్టపడిపోతుందో, ఈ శరీరం ఎక్కడ అలసిపోతుందో, ఈ శరీరం ఎక్కడ కష్టపడిపోతుందో అనుకుని దుఃఖమిత్యేవ, ఇదంతా చాలా కష్టకరం బాబు, ఇది చాలా దుఃఖం అనుకుని వదిలేశారనుకోండి, సకృత్వ రాజసం త్యాగం. అటువంటి త్యాగాన్ని ఏమంటారు? రాజస త్యాగం అంటారు. ఇందాకటి త్యాగం ఏంటి? ప్రపంచం మీద మోహంతో చేయలేదు, నిత్యకర్మను వదిలేస్తున్నాడు. ఇంకొకడు కష్టమని, దేహం చాలా కష్టపడాలి బాబు, ఇది చాలా దుఃఖం, హాయిగా సుఖంగా అనుకో అంటే దేహాన్ని కంఫర్టబుల్గా మనం ఉంచుకోవడానికి ట్రై చేస్తాం. బాగుంది, చలేస్తోంది, రగ్గు కప్పును పడుకున్నాను, బాగుంది, మళ్ళీ పొద్దున్నే స్నానం అంటారు, తర్వాత చేసి పొద్దున్నే అలా ప్రతిదాన్ని మనం ఏం చేస్తాం, మనకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాం. కానీ శరీరానికి ఒక డిసిప్లిన్ నేర్పుదాం, దీని నుంచి బయటపడదాం అనేది ఉండదు. అందుకని అక్కడ ఏమంటున్నారు? కాయక్లేశ భయం, ఈ దేహం ఎక్కడ అలసిపోతుందో, దేహానికి ఎక్కడ కష్టాలు వచ్చేస్తాయో అనే భయంతో ఈ కర్మ అంతా చాలా దుఃఖం అనుకుని, దుఃఖపూరిత సాధన ఇదంతా ఎందుకని చెప్పి వదిలేసేస్తే దాన్ని రాజస త్యాగం అంటారు. నైవ త్యాగం ఫలం లవే, దానివల్ల ఏం లాభం ఉండదు. అటువంటి త్యాగం వల్ల ఏం లాభం ఉండదు. ఎందుకని అక్కడ మనకి చెప్పారు కదా, త్యాగాత్ శాంతిరనంతరం. ఏదైనా మనం త్యజిస్తే దానివల్ల ఎఫెక్ట్ ఏం రావాలి? ఫైనల్ ఎఫెక్ట్ ఏం రావాలి? శాంతి రావాలి. శాంతి రాదు, దీనివల్ల శాంతి రాదు. ఎందుకని? ఇది చేయట్లేదు, ఇది చేయకపోయేసరికి ఏమవుతుంది? ఈ ప్రకృతిలో దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వీడికి కొన్ని వాసనలు ఉన్నాయి, జీవుడు అనేవాడికే కొన్ని వాసనలు ఉన్నాయి. ఈ వాసన పూరిత మనసుతో ప్రపంచంలో దూరేసరికి ప్రపంచం అందరికీ కూడా వాసనలు ఉన్నాయి కదా, వీళ్ళందరూ కలిసేసరికి ఏమవుతుంది? ఓ గందరగోళం రంగస్థలం రెడీ అయిపోతుంది అనమాట. ఓ ఫైటింగ్ ప్లేస్ రెడీ అయిపోతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే మళ్ళీ ఒకటి రెడీ అయిపోతుంటుంది. అదేమో అలా తెగని లెక్కలా పెరిగిపోతూ ఉంటుంది, వెనక్కి రాదు మళ్ళీ. అందుకని ఆ త్యాగం యొక్క ఫలితం ఏదైతే ఉందో రాదు అది. మరి సాత్విక త్యాగం దేన్ని అంటారు? కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున
సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః కార్యమిత్యేవ యత్కర్మ. ఇలా చేయడం నా డ్యూటీ, ఇలా చేయాల్సిందే. ఎందుకు చేయాలి? శాస్త్రం చెప్పింది, గురువు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు. ముగ్గురు ఉన్నారు. శాస్త్రం చెప్పింది, గురువు చెప్పాడు, భగవంతుడు చెప్పాడు, మహాత్ములు చెప్తున్నారు. సత్సాంగత్యంలో సత్పురుషులు ఎప్పుడు కలిసినా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇది నియత కర్మ, ఇది నేను చేస్తాను, చెయ్యాలి. కార్యమిత్యేవ యత్కర్మ నియతం, నిత్యకర్మ నియతం క్రియతే అర్జున. ఓ అర్జున, ఎవరైతే ఈ నిత్యకర్మని, ఈ కర్మ నేను చేయాల్సిందే, ఎందుకంటే ఇలా చెప్పబడి ఉంది, శాస్త్రము, గురువు, భగవంతుడు ముగ్గురు ఇదే చెప్పారు, కాబట్టి నేను ఇది చేయాలి అని చేస్తూ చూడండి. ఆ యాటిట్యూడ్ ఎలా ఉందో, ఆ చేసే పద్ధతిలో ఎప్పుడైనా సరే పని చేసేటప్పుడు ఆ మోటివ్ చాలా ఇంపార్టెంట్. ఆ పనిని ఏం పని చేశారో ఇంపార్టెంట్ కాదు. ఒకటి పొడిచి చంపేశారు, అది రైటా రాంగా ఎలా డిసైడ్ అవుతుంది? మీ మోటివ్ని బట్టి డిసైడ్ అవుతుంది. మీరు దేశం కోసం యుద్ధం చేస్తున్నారు, పొడిచి చంపేశారు, మీకు అవార్డు ఇస్తారు. మీ కక్షతో లేదా ధనం కోసం ఇంకొకరిని పొడిచి చంపేశారు, ఉరి తీస్తారు, లేకపోతే ఖైదులో పెడతారు. మరి పని అదే. చంపేశాడు. డాక్టర్ కత్తితో ఆపరేషన్ చేస్తున్నాడు, పేషెంట్ చచ్చిపోయాడు, ఏం చేయలేము, డాక్టర్ ఏం చేయలేడు, కావాలని చేయలేదు, అయిపోయింది. లేదా ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదు, చచ్చిపోయాడు, ఏం చేస్తాడు? డాక్టర్ తప్ప ముందే చెప్తాడు. అది అంటే మోటివ్ ఏంటి? ఆ మోటివ్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కూడా ఇతను ఎందుకు చేస్తున్నాడు, అతను మోటివ్ ఏంటి? సంగం త్యక్త్వా, సంగం త్యక్త్వా, అందులో ఆసక్తి లేకుండా చేస్తున్నాడు. నిత్యకర్మ చక్కగా చేస్తున్నాడు, అందులో ఆసక్తి లేకుండా చేస్తున్నాడు. సంగం త్యక్త్వా ఫలం చైవ, ఫలాసక్తి కూడా ఇలా నేను చేసేస్తే నాకేదో వచ్చేస్తుంది, నేను రోజు నిత్యకర్మలు చేసేసుకుంటున్నాను కాబట్టి ఇంకా నన్ను జనాలు పొగిడేస్తారు, లేదా జనాలు పూజించేస్తారు, లేకపోతే నాకు భగవంతుడి దర్శనం కలిగిపోతుంది, లేకపోతే ఇంకేదో 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 ఊహించుకుని చేస్తున్నాడు అనుకోండి, అది మళ్ళీ విక్షిప్త మనసు అయిపోతుంది. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికోమత, అటువంటి త్యాగాన్ని సాత్విక త్యాగం అంటే నిత్యకర్మము ఎప్పుడూ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే గురువు, శాస్త్రం, భగవంతుడు చెప్పాడు కాబట్టి నేను దీన్ని సక్రమంగా చేస్తాను. కానీ అందులో సంగం త్యక్త్వా, అందులో నాకు ఎటువంటి ఆసక్తి లేదా ఎటువంటి కర్తృత్వ భావన ఏమీ లేదు. అలాగే దీనివల్ల ఏదో నాకు ఫలితం వచ్చేయాలి అనేది కూడా ఏం లేదు. అంటే ఏంటి? ఆ నిత్యకర్మని ముందు అసలు ఎలా చేశారంటే చాలా పెద్ద రహస్యం ఉంది. నిత్యకర్మ, ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం, గాలి విడిచిపెడుతున్నాం, అది ఒక ఆటోమేటిక్గా జరుగుతుందా? అలా జరుగుతుంది కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. అలా నిత్యకర్మ కూడా జరిగిపోవాలి. నిత్యకర్మ అలా ఆటోమేటిక్గా సునాయాసంగా జరిగిపోతూ ఉండాలి. అలా జరిగిపోతూ ఉంటే ఏమవుతుంది? ఆ కర్మ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం, ఒకటి. రెండు, ఆ కర్మ వల్ల మనకి విక్షిప్తం అవ్వదు మనసు. రెండు, భవిష్యత్తులోకి వెళ్ళదు, గతానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఏం చేసింది? అటు ఇటు పారిపోయే మనసుని ఒక దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. అటు ఇటు పారిపోయే మనసుని నిత్యకర్మ ఏం చేస్తుంది? ఒక దగ్గరికి తీసుకొస్తుంది. అయితే మనం నిత్యకర్మ శ్రద్ధగా చేయకపోతే ఏమవుతుంది? చేస్తున్నప్పుడు కూడా మన మనసు ఇంకో చోటుకు పారిపోతూ ఉంటుంది. మనం దేవుడి దగ్గర దీపం పెడుతూనే ఉంటాం, కానీ మనసు ఎక్కడికో పోతుంది, ఇలా నెక్స్ట్ చేయవలసిన పని మీద పోతూ ఉంటుంది. అంటే అదేంటనమాట? అది నెమ్మదిగా మన అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా నెమ్మదిగా దాన్ని కంప్రెస్ చేసి దాన్ని ఆ బయటికి పోయే మనసుని సున్నా చేసుకుని భగవంతుడి మీద దృష్టి నెమ్మదిగా పెంచుకోవాలి. సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికోమత. ఇలా చేస్తున్నవాడు, ఇలా సాత్విక త్యాగం ఎవరైతే చేస్తూ ఉంటాడో వాడు నెమ్మదిగా అలా చేయగా చేయగా ఏమవుతుంది? కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా నిష్ఠగా చేస్తున్నాం అనుకోండి ఒక పని, ఏమవుతుంది? అందులో కెపాసిటీ డెవలప్ అయిపోతుంది. ఏం కెపాసిటీ డెవలప్ అవుతుంది? నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టః మేధావీ ఛిన్న సంశయః. నద్వేష్ట్య అకుశలం కర్మ. దుఃఖం సుఖం వస్తూ ఉంటాయి కదా, మరి
ఇతను ఒక దాంట్లో నిష్టగా ఉన్నాడు, దుఃఖం వస్తుంది, దానికి అటెండ్ అవుతాడు, అది పోతుంది. సుఖం వస్తుంది, దానికి అటెండ్ అవుతాడు, అది పోతుంది. కానీ అది వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు, ఇది వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఈ నిష్ట ఎప్పుడు ఆపడు. ఈ నిష్ట ఉందిగా, భగవంతుడి మీద ఒక నిష్ట ఉందిగా, ఆ నిష్ట అలా నడుస్తూ ఉంటుంది లోపల. అప్పుడు ఏమవుతుంది, దాని మీద, ఆ దుఃఖం మీద ద్వేషం ఉండదు. అయ్యి బాబా ఎందుకు వచ్చింది నాకు ఇది అనేది ఉండదు. ఎప్పుడు పోతుంది ఇది ఉండదు. సుఖం ఎప్పుడు వస్తుందో ఉండదు. అయ్యి బాబే వచ్చింది బాగానే కానీ ఇప్పుడు పోతుందేమో, వచ్చింది బాగానే కానీ పోతుందేమో, అయ్యి బాబు ఈ యాంగ్జైటీ కూడా ఉండదు. ఎందుకని నిష్ట అంతా ఎక్కడుంది ఇప్పుడు, భగవంతుడి మీద ఉంది. అంటే బేస్ లెవెల్కి వచ్చేసామన్నమాట మనం. ముందు అటు ఇటు తిరిగేవాళ్ళం కదా, ఇప్పుడు బుద్ధిమంతుల బేస్లో స్థిరంగా ఉంది, నెమ్మదిగా వెనక్కి వస్తున్నాం. ఆ నిత్య కర్మ మీద నిష్ట మనకి ఒక ప్లాట్ఫామ్ని ఇస్తుంది లోపల. ఆ ప్లాట్ఫామ్లో మనం ముందు స్థిరంగా ఉండొచ్చు. అది పోదుగా, ఆ ప్లాట్ఫామ్ ఎక్కడికి పోదు, దాన్ని ఏమీ ఎవరు మార్చలేరు దాన్ని. ఇంకా పైగా అది నెమ్మదిగా ఏం చేస్తుంది, భగవద్ రాజ్యంలోకి తీసుకెళ్తుంది. అలా ప్లాన్ చేశారనమాట వ్యాసులు. మనకి ఇది ఇచ్చారంటే అసలు ఈనాటి వ్యాసుడు ఈ జ్ఞానాన్ని మనతో పంచుకోవాలని కదా రాసింది. మరి దాని నుంచి బెనిఫిట్ మనం తీసుకోకపోతే ఎంత నష్టం మనకి. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుషజ్యతే. ఆయన నిష్ట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాగా చలికాలం వచ్చేసింది అనుకోండి, మార్నింగ్ లేచి స్నానం చేయాలి, పొద్దున్నే స్నానం చేయాలి, ఏం ప్రాబ్లం లేదు. ఆయన పాటలు పాడుకుంటూ స్నానం చేసుకుని వెళ్ళిపోతాడు. మనం వేసంకాలం వచ్చిందంటే సాధన చేయని వాళ్ళు కూడా ఎక్కువసార్లు స్నానం చేస్తారు. ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి స్నానం చేస్తున్నారు, సాధన కోసం చేయట్లేదు అంటే అనమాట. ఇక్కడ నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్యతే. వేసంకాలంలో నీళ్లు బాగానే వస్తున్నాయి, షవర్ బాత్ మధ్య మధ్యలో చేస్తున్నామంటే ఆనందం కోసం చేస్తున్నామంటే అది ఆసక్తి. వీడు అలా చేయడు. అలాగే చలికాలం అబ్బా పొద్దున్నే ఎవరు స్నానం చేస్తాను నేను చేయనని అప్పుడు మాండు. ఇతని నిష్ట వేరు. అందుకని ఇక్కడ ఏమన్నారు, సుఖంగా ఉన్న కర్మలో ఆసక్తి ఉండదు, దుఃఖపూరిత కర్మలో విరక్తి లేదా ద్వేషం, దాన్ని ఇది ఎవరు చేస్తారులే అనే భావన ఉండదు. ఎందుకని, నెమ్మదిగా నిష్ట ఏం చేస్తుందంటే ఈ దేహంలో మనసులో మనకున్న తాదాత్మ్యం ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా కోసేస్తుంది. అది ఎప్పుడైతే కోసేస్తుందో, ఈ రెండు అలా ఉండగా కూడా మనం పాలలోంచి వెన్న తీసేసినట్టుగా ఆ వెన్న మళ్ళీ మనం పాలన వేసామని కనుక కలవదు, అది వేరేగానే ఉంటుంది కదా, అలా అయిపోతుంది అనమాట. ఆ నిష్ట అలా చేసేస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే. త్యాగి సత్వ సమావిష్ట. చూడండి, సత్వ సమావిష్ట అంటే సత్వములో సమావిష్టుడై ఉంటాడు, అంటే అందులో దూరి ఉంటాడు. లోపల భగవద్భావంలో అలా స్థిరంగా నిష్ట పెరుగుతూ ఉంటుంది. వాడు మేధావి, వాడు చిన్న సంశయ అంటే డౌట్లన్నీ పోయాయి. అంటే చిన్న భిన్నం చేశాడంటే తీసాడు, సంశయాలన్నీ పోయాయి వాడికి మొత్తం క్లియర్ పిక్చర్ ఉంది. నేను ఎన్నింటికి లేవాలి, ఎన్నింటికి పడుకోవాలి, నేను ఏం పని చేయాలి, ఏం చేయకూడదు, ఏ పని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అన్ని విషయాల గురించి క్లియర్ మైండ్ ఉంది. క్లియర్ మైండ్ ఉంటే ఏమవుతుంది, ఆనందంగా ఉంటుందా, డిస్టర్బ్గా ఉంటుందా? ఒకటితో ద్వేషం లేదు, ఒకటితో ఆసక్తి లేదు, లోపల భగవన్నామం చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ ఆనందంగా ఉన్నాడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. ఈ దేహములో జీవాత్మ ఉన్నంత కాలము కర్మని స్వరూపత పూర్తిగా విడిచిపెట్టడం అనేది అసలు ఎవ్వరికీ సాధ్యం కానే కాదు. ఎవ్వరు విడిచిపెట్టలేదు. దేహం ఉండగా కర్మని విడిచిపెట్టడం సాధ్యం కానే కాదు. కాబట్టి మరి త్యాగి అంటే ఎవరు? ఎవరైతే యస్తు కర్మఫల త్యాగి, ఎవరైతే కర్మ ఫలితం గురించి
ఆలోచించడం, టెన్షన్ పడడం, యాంగ్జైటీగా ఫీల్ అవడం మానేశాడో వాడే నిజమైన త్యాగి అనబడతాడు. త్యాగి ఇది అభిధీయతే. త్యాగి ఇత్యభిధీయతే అంటే త్యాగి ఇది అభిధీయతే, వాడు త్యాగి అనబడతాడు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, దేహం ఉన్నంత వరకు దేహంలో ఉన్న జీవాత్మ అసలు ఏ పని చేయకుండా ఉండడం సాధ్యపడదు కాబట్టి కర్మలని చేసుకుంటూ మన నిత్య కర్మలని, నైమిత్తిక కర్మలని, కోరికని మనం విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం అనుకుంటే కామ్యకర్మని కూడా చేసుకుంటూ కర్మ ఫలితాన్ని వదిలేమన్నా. కర్మ ఫలితం గురించి ఆలోచన, చింత, దాని ఏమవుతుంది ఏమవుతుందనే బాధను వదిలేమన్నా. అంటే ఒక్కొక్కటి నాకు ఇచ్చే అంటాడు అన్నమాట. చివరికి నువ్వు కర్మ ఫలితాన్ని ఇచ్చే, కర్తృత్వ భావాన్ని ఇచ్చే, మనసు కూడా నాకు ఇచ్చే. మన్మనా భవ మద్భక్త అంటే నీ మనసు నాకు ఇచ్చే కదా. మన్మన, నీ మనసు అటు ఇటు పెట్టుకు నా దగ్గర పెట్టు. నెమ్మదిగా ఆయన లాక్కుంటాడు అనమాట తన వైపుకి. పన్నెండో శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టం, ఇష్టం, మిశ్రం. గుడ్, బ్యాడ్, మిక్స్డ్. సింపుల్గా చెప్పండి. గుడ్, బ్యాడ్, మిక్స్డ్. మంచివి అంటే ఇష్టమైనవి, అనిష్టం, ఇష్టం లేనివి, మిశ్రం. మిశ్రం అంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, అలా అన్నమాట. రెండు. అనిష్టం, ఇష్టం, మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం. మనం చేసే కర్మల యొక్క ఫలితం ఎలా ఉంటుంది? ఈ మూడు విధాలుగా ఉంటుంది. ఇష్టం, అనిష్టం, మిశ్రం. భవతి అత్యాగినాం ప్రేత్య. భవతి అత్యాగినాం ప్రేత్య. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైతే ఇప్పుడు చెప్పారు కదా త్యాగి. ఎవరు త్యాగి? నిత్య కర్మని చక్కగా ఆచరించుకుంటూ కర్మ ఫలితాన్ని ఎవడైతే విడిచిపెట్టేశాడో, ఆ కర్మ ఫలితం గురించి చింత లేదో వాడు త్యాగి అన్నారు కదా. త్యాగి కానివాడు అత్యాగి. వాడు అత్యాగి. అత్యాగి ఏం చేస్తాడు? వాడు మోజంతా దీని మీద ఉందిగా, ఈ ప్రపంచం మీదే మోజు ఉంది. నిత్యకర్మ చేయడు. దీని మీద మోహం ఉంది, అది చేయడు. ఇక్కడేవో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు చేసినప్పుడు కర్మ ఫలితం ఎలా ఉంటుంది? మూడు విధాలుగా ఉంటుంది. ఇష్టం, అనిష్టం, మిశ్రం. ఇష్టం, అనిష్టం, మిశ్రం. దీన్నే మనం స్వర్గం, నరకం, మనుష్యలోకం. మంది కూడా అంతే కదా. కొంచెం సుఖం, కొంచెం దుఃఖం ఉంటాయి కదా. మనకు అప్పుడప్పుడు దుఃఖాలు వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది. అంటే నరకం, స్వర్గం, మనుష్యలోకం. ఈ మూడు కర్మ ఫలితాలు. అంటే మనం ఇక్కడ చేసే కర్మ వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? స్వర్గం రావచ్చు, నరకం రావచ్చు, మళ్ళీ మనుష్యలోకం రావచ్చు. అంటే వీ కెన్ డూ వెరీ గుడ్ ఎక్స్ట్రాడినరీ వర్క్, వీ గెట్ ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్. అవునా కదా? అంతే కదా. లేదు ఏవో పిచ్చి పిచ్చి పనులు చేసాం, అంతా రాంగ్ రిజల్ట్ వచ్చాయి. లేదో మోడరేట్గా వర్క్ చేసాం, ఏదో కొంచెం వచ్చింది, సగం వచ్చిందా లేదా అన్నట్టు కాకుండా 50% వచ్చింది. అప్పుడేమవుతుంది? 50% వస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా కొంచెం సుఖం, కొంచెం దుఃఖమే కదా. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకు కూల్ డ్రింక్ ఇచ్చారు, ఆ గ్లాసులోనేమో సగం ఇచ్చారు మీరు. అప్పుడు పరిస్థితి ఏంటి? సగం గ్లాస్ ఇచ్చారు, శుభ్రంగా ఆనందంగా తాగొచ్చు. లేదా ఏంది సగం గ్లాస్ ఇచ్చాడు, సగం గ్లాస్ ఖాళీగా ఉందేంటి? మనిషి పరిస్థితి అదే కదా. ఏ ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే అలాగే ఉంది పరిస్థితి. ఎవరినైనా కదిలేయండి. పిల్లలు ఉన్నారనుకోండి ఓ సమస్య, లేరనుకోండి ఇంకో సమస్య. ఉన్నారు, పెళ్ళి అయిపోయింది అనుకోండి అదో సమస్య, పెళ్ళి అవ్వలేదనుకోండి అదో సమస్య, పిల్లలు బాగా చదువుకున్నారనుకోండి అదో సమస్య, ఉద్యోగం రాలేదనుకోండి అదో సమస్య, ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి అదో సమస్య. అసలు ఏం చేసినా అసలు
అమ్మయ్యా అని రావట్లేదు, రాదు కూడా. అందుకనే నిత్య కర్మ మనం నిష్ఠగా చేస్తూ ఉంటే మనం అందులో ఆ ప్లాట్ఫామ్లో కూర్చుని ఈయన చెప్పిన భగవంతుడు చెప్పిన మాటలన్నీ చక్కగా వింటూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరుచుకుంటాయి మనకి. అప్పుడు మనకి చేయవలసిన పని, మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో చక్కగా నెరవేర్చుకుని స్మూత్గా ఒక కంఫర్టబుల్ లైఫ్, అంటే కంఫర్టబుల్ అంటే బయట నుంచి ఏదో కంఫర్ట్ వచ్చేస్తుంది కదా, ఇన్నర్ కంఫర్టబుల్ జోన్లో మనల్ని పెట్టుకుని ఈ జీవిత విధానాన్ని మనం కొనసాగించి చివరికి ఏమవుతుందో చెప్పారు ఇక్కడ. ఏమవుతుందో ఈ శ్లోకంలో చెప్పారు. ఏమవుతుంది? త్యాగం చేయని వాడి పరిస్థితి ఏమవుతుంది, త్యాగికి ఏమవుతుందో చెప్పారు. త్యాగం భవతి అత్యాగినాం ప్రేత్య. ప్రేత్య అంటే ఏంటనుకుంటున్నారు? ప్రేతాత్మ అంటే చనిపోయిన తర్వాత అని అర్థం. ప్రేత్య అంటే చనిపోయిన తర్వాత. అలా త్యాగి కానివాడు చనిపోయిన తర్వాత వాడి కర్మ ప్రకారంగా వాడికొచ్చే ఫలితాలు 3 రకాలుగా ఉంటాయి. వాడు స్వర్గంలోకి వెళ్ళొచ్చు, నరకంలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ మనుష్య దేహంలోకి మళ్ళీ రావచ్చు. నతు సన్యాసినాం క్వచిత్. కానీ ఇవన్నీ ఇప్పుడు 3 చెప్పానే కర్మ ఫలితాలు, ఇవి సన్యాసికి వర్తించవు. ఎందుకని? వాడు విడిచిపెట్టేశాడుగా, ఆంతరికంగా దాన్ని విడిచిపెట్టేశాడుగా. మరి ఇంకా ఇప్పుడు మీకు సినిమా చూడాలని మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఆ చీకటి గదిలోకి ఎందుకు వెళ్తారు? టికెట్ కొనుక్కుని. ఇంట్రెస్ట్ ఉంటేనే కాయలేదు మీరు. అలాగే ఇక్కడ కూడా సన్యాసి అనేవాడు ఏంటి? నిష్ఠగా తన నిత్యకర్మ చక్కగా చేసుకుని త్యాగం యొక్క సరైన ఫలితాన్ని పొందుతున్నాడు వాడు ఇక్కడ. కానీ 3 రకాల కర్మ ఫలితాలు ఎవరి కోసం చెప్తున్నారు? అత్యాగి. అత్యాగి ఎవరైతే అత్యాగి అయి ఉన్నాడో, ఎవరైతే కర్మ ఫలితాన్ని విడిచిపెట్టలేదో. కర్మ ఫలితాన్ని విడిచిపెట్టలేదంటే ఏంటి? నాకు కావాలి అనుకుంటున్నాడుగా. ఈ కర్మ ఫలితం నాకు రావాలనుకుంటున్నాడు కదా. ఈ కర్మ ఫలితం నాకు రావాలనుకున్నప్పుడు వాడు ఏదో కర్మ చేస్తాడుగా. ఆ కర్మ సత్కర్మ కావచ్చు, అసత్కర్మ కావచ్చు, శాస్త్రాన్ని అనుసరించి చేయొచ్చు, ధర్మాన్ని అనుసరించి చేయొచ్చు, ధర్మానికి విరుద్ధంగా చేయొచ్చు. ఆ చేస్తున్నప్పుడు మళ్ళీ వాడికి నేను కర్తని అనే భావన ఉంటుందిగా. మరి నేను కర్తని అనే భావం ఉన్నప్పుడు నేను భోక్తను అవ్వాలిగా. మరి నేను భోక్తను అవ్వాలి, కానీ దేహం పోయింది. మరి ఎలా? ఇంకో దేహం ఇవ్వాలిగా. మళ్ళీ ఇంకో దేహం ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి? ఈ కర్మ ఫలితం ప్రకారంగా ఇవ్వాలి, రిజల్ట్స్ బట్టి ఇవ్వాలి. అందుకనే మన హిందూ శాస్త్రంలోనే ఉంటుంది మళ్ళీ ఇలా మళ్ళీ పుట్టడం అనేది ఇక్కడే ఉంది. వేరే వాళ్ళకైతే అలా ఉండదు. వాళ్ళకి ఒక జన్మే ఉంటుంది. ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా ఒక జన్మే ఉంటుంది. వాళ్ళ ఒక జన్మ ఏంటంటే ఆ ఒక జన్మలో భగవంతుడు ఇలా చెప్పాడు, ఇలా చేసావా చేయలేదా, భగవంతుడు జడ్జ్ చేస్తాడనమాట. నేను చెప్పిన చేసావా, ఓకే పాస్ మార్క్, చేయలేదా నరకం పర్మనెంట్. శాశ్వతం అంట, శాశ్వతంగా ఉన్న స్వర్గం, శాశ్వతంగా ఉన్న నరకం. డిసైడ్ చేసేది ఎవరు? భగవంతుడు. ఇచ్చింది ఏంటి? కమాండ్మెంట్స్. మనకు అలా కాదు. మనకి భగవంతుడు చాలా విశాలమైనటువంటి హృదయం కలవాడు. అనేక జన్మలు ఇస్తాడు, అనేక ఛాన్సులు ఇస్తుంటాడు. ఫెయిల్ అయ్యావా ఏం కాదు, మళ్ళీ పరీక్ష రాసుకో. మార్చి పై ఉంది సప్లిమెంటరీ అంటాడు. మార్చిలో పోయింది మళ్ళీ సప్లిమెంటరీ, సెప్టెంబర్లో రాసుకో. సెప్టెంబర్లో పోయింది మళ్ళీ మార్చి పై రాసుకో, మార్చిలో రాసుకో అంటాడు. చూడండి, అలాగా మనకి బోళ్ళని ఛాన్సులు ఇస్తున్నాడు అనమాట. దేనికోసం? ఎప్పుడో అప్పుడు నువ్వు నన్ను తెలుసుకుని మళ్ళీ నా ధామానికి తిరిగి వస్తావు. అంతే, నేను అక్కడే తిరుగుతూ ఉంటావని కాదు. అందుకనే చాలా కఠోరమైన హృదయంలాగా ఏదో నిన్ను శాసించేస్తున్నట్టుగా ఉండదు మన శాస్త్రం. మనకేం చెప్తుంది అన్ని విషయాలు. ఇదిగో ఇలా చేస్తే ఇలా వెళ్తాం, ఇలా చేస్తే ఇలా వెళ్తాం, ఇలా చేస్తే ఇలా వెళ్తాం, యథేచ్ఛసి తథా కురు, నీకేం తోస్తే అలాగే చేయి అంటుంది అనమాట శాస్త్రం. అంటే ఆంతరికంగా సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది వికసించుకునే మార్గం అన్నమాట. నతు సన్యాసినానికి వచ్చింది త్యాగికి ఈ 3 ఫలితాలతో సంబంధం, అసలు కర్మ ఫలితాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి ఇష్టం అనిష్టం మిశ్రం ఈ 3 ఫలితాలకి ఆ త్యాగికి సంబంధం లేదు. అప్పుడు ఈ త్యాగి ఏమవ్వాలి? మీరు ఆలోచించండి లాజికల్గా. ఈ త్యాగి ఏమవ్వాలి? ఎవరైతే త్యాగంతో జీవించాడో వాడు ఏమవ్వాలి? ఆ త్యాగి పరిస్థితి ఏంటి? డెఫినెట్గా వాడు భగవద్ధామాన్ని చేరుకోవాలిగా. ఎందుకంటే వాడు అందుకనే సాధన కాలంలో మనకి ఎటువంటి భావనలు ఉంటాయో సిద్ధించినప్పుడు కూడా అవే వస్తాయి అంటారు. మనం మోక్షం 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 కావాలనుకున్న వాళ్ళు ఏమంటారు? బ్రహ్మంలో లయం అవుతారు అంటారు. లేదు, భక్తితో ఉన్నారనుకోండి, భగవంతుడితో నాకు ఇటువంటి సంబంధం ఉంది, నేను భగవంతుడి యొక్క
సకుడిని అనుకున్నారనుకోండి, మీకు భగవంతుడి యొక్క సకుడికి ఏ రూపం ఉంటుందో ఆ రూపం వస్తుంది. లేదు నేను భగవంతుడి యొక్క సఖిని అనుకున్నాను అనుకోండి, ఆ సఖి రూపం వస్తుంది. దాన్నే సకులు మంజరులు అంటారు అనమాట. అంటే మనకి ఏదైతే సాధన కాలంలో ఉంటుందో సిద్ధ కాలంలో కూడా, సిద్ధ దేవం వచ్చినప్పుడు కూడా దానికి అనుగుణంగా వస్తుంది. అది త్యాగికి వచ్చేవి. మరి అత్యాగికి వచ్చేవి మళ్ళీ ఈ మూడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. మనం కర్మ చేస్తున్నప్పుడు, ఏ కర్మ చేస్తున్నప్పుడైనా సరే అందులో 5 విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే. ఈ కర్మ జరగడానికి 5 కారణాలు ఉంటాయి అని ఎవరు చెప్తున్నారు? సాంఖ్యశాస్త్రం చెబుతోంది అంటున్నారు. సాంఖ్యశాస్త్రం ఇంతకుముందు మనకి 2వ అధ్యాయం పేరే సాంఖ్యయోగం. సాంఖ్యం అంటే ఏమనుకుంటున్నాం? సమ్యక్ జ్ఞానము. సాంఖ్యం అంటే సమ్యక్ జ్ఞానము. అంటే ఒక విషయం మీద డీటెయిల్డ్గా పూర్తిగా దాన్ని పూర్తిగా ఎలాబరేట్గా ఇది మొత్తం విడమర్చి అంతకుమించి ఇంకేం ఉండకూడదు, ఇవన్నీ అందులోనే ఉండాలి అన్నట్టుగా మనం వివరించామనుకోండి ఒక విషయాన్ని, దాన్నే సాంఖ్యం అంటారు. ఫ్యాక్ట్స్ అన్నమాట సాంఖ్యం. సమ్యక్ జ్ఞానం. ఇప్పుడు ఈ సమ్యక్ జ్ఞానం ప్రకారంగా, సాంఖ్యశాస్త్రం ప్రకారంగా ఇక్కడ ఏమంటున్నారు? ఏ కర్మ జరిగినా సర్వకర్మణ కారణాన్ని, ఎంతమంది కారణాలు ఉంటాయి? 5 కారణాలు ఉంటాయి. ప్రతి కర్మకి 5 కారణాలు ఉంటాయి అన్నారు. పంచైతాని మహాబాహో కారణాన్ని నిబోధమే, నా ద్వారా తెలుసుకో. మే అంటే నా ద్వారా, నేను నీకు చెప్తాను, నువ్వు తెలుసుకో. అంటే సాంఖ్యశాస్త్రం ప్రకారంగా ప్రతి కర్మకి 5 కారణాలు ఉంటాయి, అది నా ద్వారా నువ్వు తెలుసుకో. దీనివల్ల ఏమవుతుంది? సిద్ధయే సర్వకర్మణ. ఏ జ్ఞానాన్ని తెలుసుకుంటే కర్మ సిద్ధిస్తుంది. కర్మ సిద్ధించడం అంటే ఏంటి? మన జీవుడికి కర్మ సిద్ధించాలంటే ఏమవ్వాలి? మనం కర్మ, ఇప్పుడు అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, సిద్ధించాలంటే పాస్ అయితే చాలనుకుంటాం. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, సిద్ధించాడు అంటే, సిద్ధించిందంటే అర్థం ఏంటి? వాడు ఉద్యోగం జాబ్ వచ్చేసిందంటే సిద్ధి. కానీ జీవాత్మకి సక్సెస్ ఏంటి? జీవాత్మ జీవితాంతం చేసిన కర్మ సిద్ధించాలి అంటే ఏంటి? ఏం జరగాలి? పరమాత్మతో కనెక్ట్ అవ్వాలిగా. ఈ ప్రపంచం యొక్క అశాశ్వత స్వభావాన్ని తెలుసుకుని శాశ్వతంగా ఉన్న ప్రపంచానికి అతీతంగా ఉన్న భగవంతుడితో కనెక్ట్ అయిపోయాడు అనుకోండి, అదే జీవాత్మ యొక్క సక్సెస్ కదా, పర్మనెంట్ సక్సెస్ అది. మరి అది రావాలంటే సమ్యక్ జ్ఞానం కావాలి. ఎందుకంటే ఇక్కడ వీడు పని చేస్తున్నాడుగా, ఈ కర్మ చేస్తున్నాడుగా, ఈ కర్మను కోరిక, కర్మ ఫలితము, కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన, ఇదంతా ఒక పెద్ద చట్రంలా ఉందిగా. ఇది నుంచి బయటకు రాలేకపోతున్నాడు, ఇది ఒక పెద్ద వలయంలా ఉంది, అందులోంచి బయటికి రాలేకపోతున్నాడు కదా. కాబట్టి సమ్యక్ జ్ఞానం ద్వారా అసలు ఏమేమి ఉన్నాయి ఇందులో చూడమంటున్నారు ముందర. అసలు ఒక కర్మ చేస్తున్నారు, ఒక పని జరుగుతోంది అంటే అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయో చూడమంటున్నారు. చూసి మనకేం చెప్తున్నారు? ఇప్పుడు సాంఖ్యశాస్త్రం ప్రకారంగా ఏ కర్మ జరుగుతున్నా అందులో 5 కారణాలు ఉంటాయి మహాబాహో, అది నేను నా ద్వారా నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఏంటా 5 కారణాలు? అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. 5 5 ఎవరెవరు? అధిష్టానం. అధిష్టానం అంటే దేహము. ఈ దేహమే అధిష్టానం. అంటే దేహాన్ని ఆశ్రయించుకుని మనం కర్మలు చేస్తున్నాం. మనం ఇప్పుడు ప్రేతాత్మలు కాము కదా, మనం దేహంలో ఉన్న జీవాత్మలు. కాబట్టి దేహాన్ని ఆశ్రయంగా తీసుకుని మనం ఏ కర్మైనా చేస్తాం. కాబట్టి దేహం అధిష్టానం. అధిష్టానం
తథా కర్త. కర్త ఒక కర్మ జరుగుతోందంటే ఒక కర్త ఉండాలిగా, ఒక చేసేవాడు కూడా ఉండాలిగా, కర్త. కరణం. కరణం అంటే ఇన్స్ట్రుమెంట్స్, పనిముట్లు, ఇన్స్ట్రుమెంట్స్. ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడి పని జరుగుతోంది. మన విషయంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియాల ద్వారా మనం పని చేస్తున్నాం. మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ వాడుకుంటున్నాం కదా. అందుకని అంతఃకరణ అంటారు కదా. మనసు, బుద్ధి, చిత్తము వీటిని ఏమంటారు? అంతఃకరణ. కరణ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. అంతఃకరణ అంటే లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్, ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ కరణం చ అన్నారు. అధిష్టానం, కర్త, కరణం. ఎంతమంది అయ్యారు? ముగ్గురయ్యారు. వివిధాశ్చ పృథక్ చేష్ట. మరి రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా మనం. ఒక పని జరగాలి, సిద్ధించాలి అన్నప్పుడు మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదా. ఈ ప్రయత్నాలన్నింటినీ ఏమంటున్నారు? వివిధాశ్చ పృథక్ చేష్ట. చేష్ట అంటే ప్రయత్నం అని అర్థం. వేరువేరు ప్రయత్నాలు. ఈ 4కి అతీతంగా ఇంకొకటి ఉంటుంది, అది దైవం. దైవం చైవాత్ర పంచమం. ఆ దైవాన్ని కలుపుకుని 5. మొత్తం ఏ కర్మ చేసినా సరే, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారంటే ఇందులో కూడా 5 ఉన్నారు. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను మాట్లాడుతున్నాను. కర్త, నేను మాట్లాడుతున్నాను. కరణం, ఇంద్రియాన్ని, వాగేంద్రియాన్ని వాడి మాట్లాడుతున్నాను. కరణం, మాట్లాడే కార్యక్రమం ఉంది. వాగేంద్రియం ఒకటి ఉంది, కర్మ చేస్తున్నది. అలాగే ఇందులో ఆ దైవం ఉంది కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి నా చేత ఇది పలికిస్తున్నాడు. ఇందులోంచి ఆ భగవంతుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తే ఇదే మాట్లాడు. అంటే ఏంటి? ప్రతి కర్మలోనూ ఈ 5 ఇన్వాల్వ్ అయి ఉంటారు. అధిష్టానం, కర్త, కరణ, వివిధ చేష్ట, దైవం. కానీ మనం ఎవరిని మర్చిపోతాం? ఇప్పుడును సాధారణంగా మనుషులు ఎవరిని మర్చిపోతారు? దైవాన్ని మర్చిపోతారు. అరే, మనలో ఒక శక్తి ఉంది కాబట్టి, భగవంతుడు ఇచ్చిన ఒక శక్తితో మనం పనిచేస్తున్నాం అనే సంగతి అసలు హృదయంలో జీవాత్మ, హృదయంలో పరమాత్మ ఇద్దరు ఉన్నారనే సంగతే మనకి తెలియదు. ఎలా తెలుస్తుంది? మన శాస్త్రం వింటే కదా. మన బహిర్ముఖత వల్ల మనం బిజీ అయిపోయాం బాహ్య ప్రపంచంలో. మరి లోపల ఇద్దరున్నారన్న సంగతి ఎలా తెలుస్తుంది? మరి లోపల ఇద్దరున్నారన్న సంగతి తెలియకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్నీ నేనే చేసేస్తున్నాను ఫీల్ అవుతానుగా. నేనేదో చెప్పేస్తాను ఫీల్ అవుతానుగా. అరే, లోపల ఆయన ఉన్నాడు, ఆయన చేయించుకుంటున్నాడు, ఆయన కావాలనుకుంటున్నాడు, వాళ్ళకి వినే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన నా ద్వారా ఈ పని చేయించుకున్నాడు అనుకుంటే ఒకలా ఉంటుంది. అబ్బాయి నేనే చెప్పేస్తున్నాను అనుకుంటే ఏమైంది? ఆయన పక్కకి తీసేసినట్టుగా అయిపోతుందిగా. మనం జనరల్గా చేసే పని అదనమాట. ఒక కర్మ జరగాలంటే ఈ 5 ఉంటాయి. అందులో మనం దైవాన్ని మర్చిపోతూ ఉంటాం. అది మర్చిపోకుండా ప్రతి క్షణం నిత్య కర్మలు మనం జాగ్రత్తగా చేసుకుంటున్నాం అనుకోండి, ఆ దైవాన్ని మనం మర్చిపోకుండా ఉంటాం. మర్చిపోకుండా ఉంటే ఏమవుతుంది? మర్చిపోకుండా ఉంటే ఏమవుతుంది? అరే, ఇవన్నీ నేను చేయట్లేదు, ఇవన్నీ ఆయనవి అని తెలుస్తాయి. ఇవన్నీ నేను కర్తని కాదు, నేను భోక్తని కాదు, ఇవన్నీ ఆయనవి, ఇవన్నీ ఆయనవి, ఇవన్నీ ఆయనవి, నేను కూడా ఆయనకు చెందినవాడినే అని ఎప్పుడైతే షిఫ్ట్ వచ్చిందో, ఐడెంటిటీ షిఫ్ట్ వచ్చిందో, అప్పుడేమవుతుంది? ఆ కర్తృత్వ భోక్తృత్వ భావనలు పోతాయి. ఒక రీప్లేస్మెంట్ జరుగుతుంది ఆ లోపల. అంటే చాలా డీప్ లేయర్లో జరుగుతుంది ఆ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. అదే మనం బయట ఉన్నాం కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి, దిగాలి లోపల. ఈ 5 మనం జాగ్రత్తగా ఎప్పుడు ఆ 4 కనపడుతూనే ఉంటాయి. నేను కర్తనడం చాలా ఈజీ, ఏమేమి వాడి చేస్తున్నాను, ఎందుకంటే బాహ్యంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు లైట్ బాగుంది అంటే సరిపోయింది. అసలు అందులో కరెంట్ ఉంది కాబట్టి లైట్ వెలుగుతుంది. కరెంట్ పోతే ఏం చేస్తాం? జనరేటర్ వేసుకోవాలి. జనరేటర్ కూడా పని చేయకపోతే ఆ బల్బ్ ఏం చేస్తుంది? ఏం చేయదుగా. అంటే అందులో ముఖ్యమైనది ఎవరు? బల్బా, కరెంటా? మనం తెలుసుకోవాలి. మనలో కూడా ఒక కరెంట్ ఉంది. భగవంతుడి యొక్క కరెంట్ మొత్తం అంతా కనెక్ట్ అయి ఉంది కదా. ప్రపంచం అంతా నాలో కరెంట్, మీలో కరెంట్, అందరిలోనూ ఉన్న కరెంట్ ఒకటే. ఆ కరెంట్ మెయిన్ కరెంట్ భగవంతుడి దగ్గర ఉంది. మెయిన్ స్విచ్ ఆయన దగ్గర ఉంది. ఆయన స్విచ్ నొక్కాడు అనుకోండి, ఈ కరెంట్ బయటకు వచ్చేస్తుంది. ఇదేమో పని చేయదు. మన మోజంతా ఇప్పుడేమో దేవం మీద ఉంది. అందుకని ఇక్కడ అంటారు, శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా
పంచైతే తస్య హేతవః శరీరము, వాంగ్, మనస్సు, ఈ మూడు మనకి ముఖ్యమైన ఇంద్రియాలు కదా. శరీరం ద్వారా, వాక్ ద్వారా, మనస్సు ద్వారా. చూడండి, మనకి తపస్సు చెప్పినప్పుడు కూడా 17వ అధ్యాయంలో ఈ మూడే చెప్పారు కదా. శారీరక తపస్సు, వాంగ్మయ తపస్సు, మనోమయ తపస్సు, మానసిక తపస్సు అని చెప్పారా. ఇప్పుడేమంటున్నారు, ఆ మూడింటితో కర్మ ప్రారభతేనరా, ఏ మనుషుడైనా సరే, ఎవరైనా సరే ఆ మూడింటితో ఏ కర్మ చేసినా, శరీరము, వాక్కు, మనసు వాడి ఏ కర్మ చేసినా న్యాయం వా విపరీతం వా, ధర్మ చట్రంలో అతను చేసేది ఇమిడేలా చేసినా, ధర్మానికి విరుద్ధంగా చేసిన, శరీరముతో, వాక్కుతో, మనస్సుతో ఏం చేసినా, నంబర్ 1 అది ధర్మయుక్తంగా ఉన్నా లేదా ధర్మానికి విరుద్ధంగా అధర్మంగా వెళ్ళినా. మన ధర్మంగా కూడా ఈ మూడింటిని వాడి పనిచేయచ్చు, అధర్మంగా కూడా పనిచేయచ్చుగా. ఇక్కడేమంటున్నారు, ఈ మూడు శరీర, వాక్, మనస్సుతో పని చేసినప్పుడు అవి ధర్మయుక్తమైన అధర్మయుక్తమైన ఏమైనా కానీ పంచైదే తస్య హేతవ, ఈ 5 కారణం. హేతవ అంటే కారణం. ఏ 5 ఇందాక చెప్పాక, అధిష్టానం, కర్త, కరణ, వివిధ చేష్ట, దైవం. సో మనం ధర్మయుక్తంగా ఉన్నా అధర్మయుక్తంగా ఉన్నా 5 ఉంటాయని. అయితే మనం విచక్షణ జ్ఞానం పెంచుకోగా మనకి దైవం గురించి తెలుస్తూ ఉంటుంది. లేకపోతే అంటే దైవం గురించి తెలుస్తుంది అనుకోండి, మన దిశ మారింది. దైవం గురించి మనకు తెలియట్లేదు అనుకోండి, మనం బహిర్ముఖుతుంది. చూడండి, దైవం లోపల ఉన్నాడు, ఈయనేమో లోపల ఉన్నాడు, ప్రపంచమేమో బయట ఉంది. మన దృష్టి బయటికి వైపు ఉందంటే ఇందాక చెప్పారుగా, అత్యాగి లక్షణాలు ఏమవుతాయి, ఆ 3 లోకాల్లోకి మళ్ళీ వెళ్తాడు. స్వర్గం, నరకం, మనుషులకు మళ్ళీ వెళ్తాడు. త్యాగి అయినప్పుడు ఏమవుతాడు, దాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్తున్నాడు అనుకోండి, వాడి త్యాగం యొక్క అసలైన ఫలం ఏంటి, త్యాగా శాంతిరనంతరం, అది లభిస్తుంది. అంటే పైకి చూస్తే ఏవో సంస్కృతం ఏదో శ్లోకాల్లో ఉంటాయి, అవి చూస్తే ఎలా అనిపిస్తాయి, కానీ అది మన గురించే చెప్తున్నారు. అర్జునుడి గురించి చెప్పట్లేదు, యుద్ధం చేయడానికి ఆయన కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు. మనం ఏ విధంగా మనలో ఉండే ధర్మక్షేత్రం, కురుక్షేత్రం మనలోనే ఉన్నాయి అనుకున్నాం కదా, మనలో ఉండే అనవసరమైనటువంటి మానసిక వికారాల్లోంచి బయటకు వచ్చి ఆనందంగా లోపల ఉంటాం. బయటకు వస్తే మనలో ఉన్న సంబంధాలు, మనకున్న బంధు బాంధవ్యాలు ఇవన్నీ సక్రమంగా, ప్రేమగా, ఆప్యాయతగా నడుపుకుంటూ కూడా లోపలికి వెళ్తూ ఉంటాం. ఆ టెక్నిక్ నేర్పుతుంది అనమాట భగవద్గీత మనకి. బయట ప్రపంచంలో ఎలా చక్కగా ఉండాలి, ఆంతరికంగా ఎలా నిర్మలంగా నిష్కల్మషంగా ఎలా ఉండాలి, అది నేర్పుతుంది. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాన్ న స పశ్యతి దుర్మతిః. ఇలా ప్రతి కర్మలో 5 ఇన్వాల్వ్ అవుతున్నా సరే, ఎవరైతే అంతా నేనే చేసేస్తున్నాను అనుకుంటాడో వాడికి అవగాహన సరిగ్గా లేదు, వాడు సరైన అవగాహన ఉన్నవాడు కాదు. ఎవరైతే కేవలం ఆత్మే అన్నీ చేసేస్తుంది, ఆత్మకర్త, ఆత్మభోక్త, నేనే కర్తను, నేనే భోక్తను అని ఎవరైతే అనుకుంటున్నారో ఏమైంది, వాడి జ్ఞానం చాలా చిన్నదైపోయిందా లేదా. సాంఖ్య జ్ఞానం ఏం చెప్తుంది, మనకి 5 విషయాలు ఉన్నాయి బాబు అని చెప్తాం. మనం ఏమో అబ్బాయి నేనే కర్తను, నేనే భోక్తని, నాకే కష్టాలు వచ్చేసినాయి, నాకే సుఖాలు వచ్చేసినాయి, నాకు నేను చేశాను, నేను చేశాను, నా ప్రపంచం, నా లోకం, నా చిన్న గూడు కట్టేసుకుని, మానసికంగా ఒక చిన్న గూడు కట్టేసుకుని ఆ గూడులో దూరిపోయి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా బాధలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు, లోపల రకరకాల మనోవికారాలతో బిగుసుకుపోయి అంతా నేనే చేసేస్తున్నాను, అంతా నా వల్ల జరిగి చెప్తున్నారు. 5 ఉన్నారు, లోపల దైవం ఉంది, అందరిలోనూ ఉంది. నీలో ఉన్న దైవత్వాన్ని నువ్వు తెలుసుకుంటే, అందరిలోనూ దైవత్వం ఉందని తెలిస్తే నీ ప్రవర్తన వేరేగా ఉంటుందిగా.
నీ ప్రవర్తన మారినప్పుడు, నీ నడవడిక మారినప్పుడు, నీ ఆలోచన పద్ధతులు మార్చినప్పుడు, నీ దిశ మారినప్పుడు నువ్వు సరైన త్యాగి అవుతావుగా. నువ్వు సరైన త్యాగి అయితే నీకు శాంతి వస్తుందిగా, నువ్వు భగవద్ధామాన్ని చేరుకుంటావుగా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఉంటున్నాం, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం. ఇక్కడేమో ఆలోచనాత్మకంగా అన్ని ఉండిపోతున్నాయి. భావం, ప్రేమ ఇక్కడ ఉంటుంది. ఇక్కడున్న ఆలోచనని ప్రేమగా మార్చడానికి మధ్యలో లింక్ పెట్టాడు ఇక్కడ. అబ్జర్వ్ చేయండి, అవునా కాదా? ఇక్కడ ఆలోచనలు తిరుగుతుంటాయా? హృదయంలో భగవంతుడు ఉన్నాడా? ఇక్కడి నుంచి చెవుల నుంచి ఇలా వెళ్తున్నాయా? అన్ని చూసేమని ఇలా వెళ్ళిపోతున్నాయి, వినేమని ఇలా వెళ్తుంటే దగ్గరగా ఉంది కదా అని మొత్తం ఇక్కడ ఉండేసుకుంటున్నాం. మనం ఇక్కడి నుంచి వచ్చిన ఇన్పుట్ని ఇక్కడ ఉండేసుకుంటున్నాం. ఇక్కడ ఉండేసి ఏవేవో మాట్లాడేస్తున్నాం, ఏవేవో అనేస్తున్నాం. దానివల్ల ఏమవుతున్నాయి? సంబంధాలు చెడిపోతున్నాయి. చూడండి, నాలిక, ఎముక ఏది గట్టిగా ఉంటుంది? ఎముక ఎంత గట్టిగా ఉంటుంది? ఎముకకు ఉన్నంత స్ట్రెంగ్త్ నాలికకు ఉందా? కానీ హృదయం విరక్కొట్టేయచ్చు కదా నాలికతో. ఒక్క మాట, ఒక్క చేదు మాట మాట్లాడి పూర్తిగా నాశనం చేయొచ్చా? జీవితాలు నాశనం చేసేయచ్చా? అంటే అంత కల్మషం ఎందులో ఉంది. ఇందులోంచి మనం అలాంటి కిచిడీలు వండుకుంటున్నాం లోపల, అదేమో ఇందులోంచి బయటకు వస్తుంది. అందుకని ఉన్నారు, ఇక్కడి నుంచి పంపించాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి భగవద్గీతలు వినగా 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 ఈ లోపలికి వెళ్ళి ఈయన తన పవర్ని రిలీజ్ చేస్తాడు అనమాట. తన పవర్ని రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ దాకా చేరిన ఇక్కడి నుంచి పవర్ రిలీజ్ అవ్వాలి. ఇందులోకి వెళ్ళి ఇది వెళ్ళి ఇందులోంచి పవర్ రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అయింది అనుకో, నిత్యకర్మ చేస్తుంటేనే అవుతుంది. అది నిత్యకర్మ చేయకపోతే అవ్వదు. అందుకని నిత్యకర్మ ఎప్పుడు మానద్దు అంటున్నారు. నిత్యకర్మ చేయగా హృదయంలోంచి ఆ కిరణాలు, ఆ శక్తి ఎప్పుడైతే ఇందులోకి వెళ్ళిపోతుందో దీన్ని ఒక రియాక్షన్ జరుగుతుంది అనమాట. ఒక కెమికల్ రియాక్షన్, మరి స్పిరిచువల్ రియాక్షన్ జరుగుతుంది. ఒక రియాక్షన్ అయితే జరుగుతుంది లోపల. ఆ రియాక్షన్ జరిగితే ఇంతకు ముందు వచ్చే ఆలోచన పద్ధతికి ఇప్పుడు వచ్చే ఆలోచన పద్ధతి తేడా వచ్చేస్తుంది. అదే ఇంతకుముందు మనం అలా ఆలోచించేవాళ్ళం, ఇప్పుడు ఎందుకు ఆలోచన వస్తుందంటే ఏదో మారింది లోపల. ఆ మార్పు ఎప్పుడైతే వస్తుందో మధ్యలో లింక్ ఒకటి పెట్టాడు. దీన్ని మనం ఎలా వాడుకున్నాం? ఈ నాలిక చాలా పెద్ద లింక్. మన ప్రపంచంలో అందరితోనూ నాలికతో కనెక్ట్ అవుతున్నాం, అంటే మన మాటతో. ఎందుకంటే ఇందులో ఎలాంటి భావాలు ఉన్నాయో, ఇది డామినేట్ చేస్తుందా, ఇది డామినేట్ చేస్తుందా. ఒక వ్యక్తి గురించి మనకు ఎలా తెలుస్తుంది? 5 నిమిషాలు ఆయన మాట్లాడమంటే తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఏమిటో, అవునా కాదా? అంటే నాలిక ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చూడండి. అందుకని దీన్ని వీటి కళ్ళని, బుర్రని, చెవుల్ని, నాలికని, కంఠాన్ని, హృదయాన్ని, మొత్తం దేహాన్ని భగవంతుడికి అర్పించుకోవాలి. భగవంతుడి కోసం వాడుకోవాలి. ఇవన్నీ ఆయనవి. ఆయన మనకిచ్చిన ఆస్తిది. భగవంతుడు మనకిచ్చిన ఆస్తి ఈ దేహం, ఇవన్నీ కూడా. ఎందుకని? మనం ఏమో చేసాం, దాని ప్రకారంగా లెక్క కట్టి నువ్వు దీనికి అర్హుడు రా బాబు ప్రస్తుతానికి అన్నాడు అని చెప్పి మనకి ఇదిగో ఈ అవకాశం కూడా ఇచ్చాడు. భగవద్గీత ద్వారా నన్ను తెలుసుకో, నా దగ్గరికి వచ్చేది. కానీ మళ్ళీ జన్మలో కాదు, ఈ జన్మలోనే. ఈ జన్మలో నా దగ్గరికి వచ్చేది. కానీ ఎందుకని? నువ్వు ఎప్పుడైతే సన్యాసి అయిపోతావో, ఆంతరికంగా ఎప్పుడైతే సన్యాసం వచ్చేసిందో నీకు, అప్పుడు నీ కర్మఫలితం నేను అంటదిగా. కర్మఫలితం అంటకపోతే నువ్వు నీ పరిస్థితి ఏంటి? నువ్వు నన్నే చేరుకుంటావు, నువ్వు బ్రహ్మభూతుడు అవుతావు, నా భక్తిని పొందుతావు, నా వైపుకి వచ్చేస్తావు. అందుకే ఇక్కడ ఏమన్నా ఈ జ్ఞానం ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేనే కర్తని, నేనే భోక్తని అనుకుంటున్నారు. నేనే కర్తని, నేనే భోక్తని అనుకున్న వాడి గురించి ఏమంటున్నారు? పశ్యతి అకృత బుద్ధిత్వాన్. పశ్యతి అకృత బుద్ధిత్వాన్. అకృత బుద్ధి అంటే కృత మేడ్, అకృత నాట్ మేడ్. అంటే మనసుని సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. అకృత బుద్ధి. ఒక రకంగా అది వికృత బుద్ధి. అకృత బుద్ధి అంటే వికృత బుద్ధి, సంస్కృత లేని బుద్ధి. అంటే సంస్కరించబడలేదు ఆ బుద్ధి. సత్సాంగత్యంలో తనని తాను సంస్కరించుకోలేదు. మనం మన బుద్ధిని సంస్కరించకపోతే ఏమవుతుంది? మళ్ళీ అలాగే ఉంటుంది. ఎలా ఉందో అలాగే ఉంటుంది. భగవద్ధామం దాకా వెళ్ళదు, మళ్ళీ ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ ఏమన్నారు? నస పశ్యతి దుర్మతి. వాడు దుర్మతి. దుర్మతి అంటే మతి సరిగ్గా లేదు. దు అంటే చెడు అని కదా. దుర్మతి సరిగ్గా లేదు, వాడు మతి సరిగ్గా లేదు. స పశ్యతి దుర్మతి, నస పశ్యతి దుర్మతి. ఆ దుర్మతి సరిగ్గా చూడట్లేదు. ఓ 5 విషయాలు ఉంటే అంతా నేనే అనుకుంటున్నాడు, దైవాన్ని మర్చిపోయి.
కాబట్టి ఏ కర్మ జరిగినా ఆ కర్మలో ఈ ఐదుగురు ఉన్నారు. ఈ ఐదుగురిలోనూ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? భగవంతుడు ప్లే చేస్తున్నాడు. అది మనం తెలుసుకోవాల్సిన రహస్యం. మన దేహం, మన ఇంద్రియాలు, మనస్సు, మన బుద్ధితో మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ సమయంలో ఆ స్ఫురణ వచ్చి ఈ దేహంతో, ఈ మనసుతో, ఈ ఇంద్రియాలతో ఆ పని ఎవరు చేయిస్తున్నారు? భగవంతుడు చేస్తున్నాడు. ఆ భగవంతుడు చేయిస్తున్నాడు నా చేత ఈ పని తెలుసుకోవడమే జ్ఞానం. ఎప్పుడైతే అది ఎక్కువ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ భగవంతుడు ఈ పని అంతా చేయిస్తున్నాడు అంటే ఇంక నేను కర్తను కాదుగా. నేను రోజు ఓ మంత్ర జపమాలు తీసుకుని నేను కర్తను కాను, నేను కర్తను కాను, నేను భక్తను కాను, నేను అనుకోవాలా ఏంటి? కాను కదా. నేను ఎక్కడ పుట్టాను? ఇండియాలో పుట్టాను. నేను అమెరికన్ కాను, నేను అమెరికన్ కాను, నేను కానుగా. దానికి ఎందుకు సాధన? నేను కర్తను కాను, నేను కర్తను కాను, నేను భక్తను కాను, దానికి సాధన అక్కర్లేదు. తెలుసుకోవడమే. ఏం తెలుసుకోవడం? జీవాత్మ భగవంతుడి యొక్క అంశము. ఎలా తెలిసింది? భగవద్గీతలో చెప్పారు, మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన. కాబట్టి నేను భగవంతుడి యొక్క అంశాన్ని, కానీ ఈ దేహంతో సంబంధం పెట్టుకుని అహంకారం పుట్టింది. ఇందాక మనం చెప్పుకున్నాం, అహంకారం అంటే జడము చైతన్యం కలిసి, అసలు జడానికి చైతన్యానికి సంబంధం పెట్టడమే సాధ్యపడని దాన్ని సాధ్యం చేసింది. ఇది ఎవరు చేశారు? భగవంతుడి యొక్క మాయాశక్తి చేసింది. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఏమవుతాం? కృతబుద్ధి అవుతాం. అంటే కృతబుద్ధి అంటే ట్రైనింగ్ ఇచ్చుకున్నాం అన్నమాట. మన బుద్ధికి మనం ట్రైనింగ్ ఇచ్చుకుని, జ్ఞానాన్ని ఇచ్చుకుని సంస్కరించుకున్నాం. సంస్కరించడం ఏమవుతాం? సరిగ్గా చూస్తాం. అప్పుడు దర్శనం కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు అన్ని జాగ్రత్తగా చూస్తాం. ఇప్పుడు నస పశ్యతి దుర్మతి, వాడు సరిగ్గా చూడట్లేదు అంటున్నారు. మరి చూసేవాడి పరిస్థితి ఏంటి? ఒకవేళ సరిగ్గా చూసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఏంటి? అది చెప్తున్నారు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. చూడండి, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందాడో, యస్య నా అహంకృత భావ, నేను ఇవన్నీ చేస్తున్నాననే భావన వాడికి ఉండదు. ఎందుకుంటుంది? క్లియర్ కట్గా చూస్తున్నాడు, ఏదో శక్తి నా చేత ఈ పని చేయిస్తోంది, కాబట్టి ఈ పనికి కర్త నేను కాదు. యస్య నాహంకృతో భావ బుద్ధిర్ యస్య న లిప్యతే. కాబట్టి అతని బుద్ధి ఇందులో ఇరుక్కోదు, మాయలో ఇరుక్కోదు, మోహంలో ఇరుక్కోదు, తప్పుడు లెక్కల్లో ఇరుక్కోదు. ఇప్పుడు తప్పుడు అంచనా వేయదు. ఎందుకని? నేను కర్తని కాను అని క్లియర్గా తెలుసుకున్న వాడికి, నేనే కర్త అనుకున్న వాడికి ఎంత తేడా ఉంటుంది? అంచనాలో చాలా తేడా ఉంటుంది. అంచనా తేడా వచ్చేసిందిగా. మరి అంచనాలోనే తేడా ఉంటే దాని తర్వాత వేసే స్ట్రాటజీ తేడా ఉంటుంది, దాని తర్వాత యాక్షన్ ప్లాన్ తేడా ఉంటుంది, తర్వాత కమిట్మెంట్, అన్ని తేడా వచ్చేస్తాయి కదా. యస్య నాహంకృతో భావం, ఎవరికైతే ఈ అహంకార భావం లేదో, బుద్ధిర్యస్య న లిప్యతే, ఎవరి బుద్ధి అయితే ఇందులో ఈ మాయాజాలంలో ఇరుక్కోదు, అంటే తప్పుడు లెక్కలు వేసుకోదో, అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఏదో జరిగిపోవడం వల్ల నాకు ఏదో జరిగిపోతుంది అనేది ఒక బుద్ధికి ఉన్న భ్రమ. మాయలో ఇరుక్కున్న బుద్ధి ఏం చేస్తుంటే లెక్కలు వేసుకుంటుంది. నా దగ్గర ఇంత ధనం ఉంది, మనం 16లో నేర్చుకున్నాం కదా, నా దగ్గర ఇంత ధనం ఉంది, నేను ఇంకా ఇంత సంపాదించేస్తాను, ఇంతమంది శత్రువులు నేను చంపేశాను, ఇంకా ఇంతమంది మిగిలారు, వీళ్ళందరినీ కూడా చంపేస్తాను, అప్పుడు నేను సుఖీ అయిపోతాను, కోన్యోస్తి సదృశోమయ, నాలాంటి వాడు ఇంకెవడున్నాడు, ఇలాంటి లెక్కలు వేసుకుంటుంటుంది. ఆసురి సంపద ఉన్న వాళ్ళు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అలాంటి లెక్కలు వేసుకోకుండా బుద్ధి అందులో ఇరుక్కోదు. ఎందుకని? బాధ్యత ఏదైతే ఉందో దానికి అటెండ్ అవ్వాలి, ప్రేమగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి. నిత్య కర్మ ఏదైతే చేయాలో అందులో నిష్ఠగా ఉండాలి. అయిపోయింది. సింపుల్గా జీవించచ్చు అన్నమాట. అలాంటి వాడు ఉంటే, అంటే కర్తృత్వ భావం లేకుండా, బుద్ధి తప్పుడు అంచనా వేయకుండా క్లియర్గా ఈ ఐదింటిని ఎవరైతే చూస్తారో వాడేమవుతుంది? హత్వాపి స ఇమాన్ లోకాన్, అవసరం వచ్చినప్పుడు ఈ మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ వాడు చంపేసిన నా హంతి నా నిబధ్యతే. హత్వాస ఇమాన్ లోకాన్ నా హంతి, వాడు హంతకుడు కాదు. నా నిబధ్యతే, వాడిని కర్మ బంధించదు. ఈ మాట ఎందుకు వాడుతున్నారు? మనం ఎవరిని చంపం కదా. ఇప్పుడు
అర్జునుడు కోసం వాడుతున్నాను. అంటే అర్జునుడు బాధ ఏంటి బిగినింగ్లో? నేను ఏదో చంపేస్తున్నాను, నేను హంతకుండా అయిపోతాను అంటున్నాడు కదా. కానీ అతను ఒక క్షత్రియుడు, యుద్ధానికి వచ్చాడు. యుద్ధం చేయడం అతని ధర్మం, యుద్ధం చేయాలి. గెలిచాడా ఓడిపోయాడా తర్వాత సంగతి. నేనే కర్తని అనుకుంటున్నాడుగా. నేనే కర్తని, నేను చంపేయడం వల్ల నేను హంతకుండా అయిపోతాను, నా వల్ల ఈ కులం నష్టం అయిపోతుంది, భ్రంశం అయిపోతుంది, భ్రష్టు అయిపోతుందని ఏవేవో నా వల్ల అనుకుంటున్నాడు కదా. అంటే ఏమైంది? ఆ 5గురిని చూడట్లేదుగా, మొత్తం అంతా తన మీద పెట్టేసుకోండి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? హత్వాపిస ఇమాన్ లోకాన్ నా హంతి నా హన్యతే. ఎంతమందిని చంపేసినా అతను హంతకుడు కాదు. ఎందుకని? కర్త అతను కాదు. ఇప్పుడు అర్జునుడు చంపేశాడంటారా? అర్జునుడు అందరిని చంపేశారు. ద్రోణుడిని, ధృతరాష్ట్రుని, భీష్ముడిని, దుర్యోధనుడిని అందరిని చంపేశాడంటే అర్జునుడు చంపేశాడంటామా మనం? భగవంతుడు జయించాడు. అందుకని ఎప్పుడైతే మనం కర్తృత్వ భావన వదిలేస్తామో, భోక్తృత్వ భావన వదిలేస్తామో, మనకి ఇక్కడ పెద్ద రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే వదిలేయడం అంటే ఎలా? పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఒకళ్ళదానికి అది అందరికీ క్వశ్చన్. సాధన ఎవరు మొదలుపెట్టినా అసలు ఎలా వదిలేస్తామండి? ఇంకొకటి పట్టుకుంటే దీన్ని వదిలేయచ్చు, ఇంకోటి పట్టుకోవాలి. ఎందుకంటే మనసు ఇంకొకటి పట్టుకోకుండా దీన్ని వదలదుగా. అందుకని ఏమన్నారు? నిత్యకర్మ జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. ఎందుకని? నిత్యకర్మ చేసుకుంటే నిష్ఠ వస్తుంది, నిత్యకర్మ చేసుకుంటే నిష్ఠ వస్తుంది. నిష్ఠ వస్తే ఓ ప్లాట్ఫామ్ వచ్చింది, ప్లాట్ఫామ్ వచ్చేస్తే వదిలేయచ్చు. మనకు ఆ ప్లాట్ఫామ్ లేదు కదా, మనం గొడవ చేస్తున్నాం. ఎలా వదిలేస్తామండి అడుగుతున్నాం, వదలలేదు. నిత్యకర్మ చేసుకుంటుంటే నిష్ఠ వచ్చేస్తుంది. నిష్ఠ వచ్చినప్పుడు అదంతటా అదే రాలిపోతుంది. ఎప్పుడు మీ అహంకార భావం, ఎప్పుడు మీ కర్తృత్వ భావం, ఎప్పుడు మీ భోక్తృత్వ భావం లోపించేశాయో మీకు తెలియనివ్వడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన లాగేసుకుంటాడు లోపలికి, మీకు తెలియదు. ఇంకా మీరేదో పట్టుకున్నాను వదిలేయాలనుకున్నారు, ఆ భావన కూడా వదిలేయండి. కృష్ణుడే పట్టుకోండి, భగవంతుడు చెప్పిన మాటనే పట్టుకో, భగవంతుడినే పట్టుకో. అదే నిష్ట. ఇప్పుడు నేను దీన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాను కానీ పోవట్లేదు అన్నాం అనుకోండి, అంటే నా దృష్టి దేని మీద ఉంది? దీని మీద ఉంది కదా, ఆయన మీద లేదుగా. అందుకని నిత్యకర్మ నిష్ఠపూర్వకంగా చేసుకోండి. ప్లస్ ఇది వదిలేసిన తర్వాత నాకు ఏదో రావాలనుకోవద్దు. అందుకని నేను చెప్పాను కదా, అది త్యాగం అవ్వదు. ఏ త్యాగం అన్నారు? కర్మ ఫలితం గురించి. అంటే నేను సాధన చేస్తున్నాను, సాధనలో నాకు ఇంటర్నల్గా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి, నా స్థాయి ఇది కాబట్టి నేను మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాను, ఈ లెక్కలు వేసామనుకోండి మళ్ళీ తేడా వచ్చేస్తుంది. బుద్ధిని ఇందులో ప్రవేశపెట్టద్దు అసలు. హృదయంతో భగవంతుణ్ణి ప్రేమించండి, చెవులతో భగవత్కథలు వినండి, నాలుగుతో నోరుతో భగవద్కీర్తనలు పాడుకోండి, కళ్ళతో భగవంతుడి శ్రీమూర్తిని చూడండి, ఎప్పుడూ జపం చేసుకోండి, సత్సాంగత్యం చేసుకోండి. నెమ్మదిగా మనసు తన స్వస్థానం ఎక్కడి నుంచి అది బయటకు వచ్చిందో అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎందులోంచి అయితే ఆ మనసు బయటకు వచ్చేసిందో, ఎందులోంచి బయటకు వచ్చింది? భగవంతుల్లోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఏం చేసింది? మాయా పదజాలం పట్టుకుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు ఇచ్చిన వాంగ్మయాన్ని పట్టుకుంటున్నాం. భగవంతుడి యొక్క వాంగ్మయాన్ని వాడి ఆ మాయా పదజాలం తీసేసి తర్వాత మనం ఏం చేయాలి? ఆంతరికంగా భగవంతుడిని పట్టేసుకోవాలి. భగవంతుడు ఇచ్చిన వాంగ్మయాన్ని కూడా పట్టుకోకూడదు. కాలుకి ముళ్ళు గుచ్చుకుందండి, ఏం చేస్తారు? ఓ సూది పట్టుకొస్తారు, ఈ ముళ్ళుని తీసేస్తారు. తీసిన తర్వాత సూదిని ఏం చేస్తారు? బయట పెడతారా? లేకపోతే దీంతో ముళ్ళు తీసాక అక్కడ పెడతారా? మళ్ళీ ప్రాపంచిక విషయాలు దూరిపోయాయి కాబట్టి ఆధ్యాత్మిక విషయాన్ని లోపల పెట్టాలి. ఆధ్యాత్మిక విషయం లోపల పెట్టిన తర్వాత ప్రపంచం పోతుంది. అప్పుడు దీన్ని పట్టుకున్నాం అనుకోండి, ఆంతరికంగా దీన్ని కూడా వదలాలి. దీన్ని పట్టుకుంటే ఏమవుతాం? అబ్బా నా అంత గొప్ప ఆధ్యాత్మిక సాధన చేసేవాడు ఎవడు లేడు అనుకుంటాం. మళ్ళీ మాయలో పడి ప్రేమ ఉండదు. మన గురించి మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఇంక తేడా వచ్చేస్తుందండి. అందుకనే ఒక ముళ్ళుతో ఇంకో ముళ్ళు తీసేటట్టుగా తీసేసిన తర్వాత రెండో దాన్ని మరి మాటలు చెప్పారు, మరి సూదిని పాడేస్తామా? సూదిని పాడేము, పెట్టుకుని జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఏమో మళ్ళీ గుచ్చుకుంటే
లేకపోతే ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు కదా. అందుకనే మనం ఈ దేహముతో, ఈ ఇంద్రియాలతో, ఈ మనసుతో ఆ నిష్ట వచ్చిన తర్వాత ఆ నిష్ట అలా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఆ నిష్టని కూడా అధిగమించేసి లోపల భగవద్ రాజ్యంలో ప్రవేశించేసి ఉంటారు వాళ్ళు. అంటే దీన్ని కేవలం ఒక దాన్ని ఏమంటారు, పోల్ జంప్లా వాడతారు. పోల్ జంప్ ఉంటుంది. పోల్ జంప్ ఎలా చేస్తారు? దూకుతారు కదా, ఒక కర్ర పట్టుకుంటాడు, కర్ర పట్టుకుని ఎంతో దూరం నుంచి పరిగెట్టుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కర్రని ఇలా బెండ్ చేసి అలా పైకి వెళ్ళి అక్కడ ఒక తాడు ఉంటుంది, ఆ తాడు నుంచి అటు దూకిన తర్వాత ఇది వదిలేస్తాడు. అలా మనం కూడా పూర్తిగా ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఆయన అట్లా లాగేస్తాడు, మనం ఇది వదిలేస్తాం. అది ట్రాన్స్ కండిషన్లో జరుగుతుంది. అది మామూలుగా వ్యక్తపరచడానికి కుదరదు. అది శబ్దంలో మనం వాడే భాషలో దాన్ని చెప్పడం కష్టం. అది ఒక ట్రాన్స్ కండిషన్లో జరిగిపోతుంది. అంతా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అట్లా లాగేసుకుంటాడు, ఇదిలా పడిపోతుంది. తెలిసిపోయిందిగా, ట్రిక్ తెలిసిపోయిందిగా. వాడు దూకిన వాడు ఏం చేస్తాడు? ఎన్నిసార్లైనా మళ్ళీ ఆ కర్ర పట్టుకుని పరిగెట్టుకుని మళ్ళీ అట్టు వెళ్ళిపోగలడు. కొత్తలో వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది? అయ్యి బాబాయ్ అంత పైకి వెళ్ళిన తర్వాత అసలు పైకి వెళ్తుందా లేదా, అసలు పైకి వెళ్ళదు. ఒక్కోసారి కర్ర కొంచెం బెండేదో పడిపోతూ ఉంటారు. పోల్ జంప్ ఎలా చేస్తారు? ఇది కూడా అంతే. ఒక బౌండరీ ఉంది, ఇటు ప్రపంచం, ఇటు భగవంతుడు. ఇటేమో ఒక పదజాలం ఉంది. ఆ కర్ర ఇప్పుడు ఏంటన్నమాట ఇక్కడ? ఈ భగవంతుడు ఇచ్చిన వాంగ్మయం, భగవంతుడు యొక్క ఇచ్చిన వేద వాంగ్మయం ఏదైతే ఉందో ఆ వాంగ్మయాన్ని పట్టుకుంటే ఇది వదిలేసేసి మనం అంత పైదాకా వెళ్ళిపోవచ్చు. అటు పోయేదాకా మళ్ళీ ఇటు పట్టుకోవచ్చు. మళ్ళీ వచ్చినా ఈ కర్ర జాగ్రత్త పెట్టుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. అలా అన్నమాట. కాబట్టి అంత చక్కగా మనం ప్రయాణం చేయొచ్చు. జీవితాన్ని మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఎంత చక్కటి మార్గం మన దగ్గర ఉండగా మనం దేని గురించి ఇంకా అనవసరమైన చింతలు, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఈ 18వ శ్లోకం నుంచి మళ్ళీ టాపిక్ మారిపోతుంది. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత అంటే కర్మ యొక్క ఆశ్రయం. జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత, అలాగే కరణం, కర్మ, కర్త. వీటి గురించి మళ్ళీ అది టాపిక్ వేరే ఉంటుంది. ఇది మళ్ళీ మనం నెక్స్ట్ టైం చెప్పుకుందాం. రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, రాధే రాధే గోవింద్ గోపాల్ రాధే, రాధే 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 గోవింద్ గోపాల్ రాధే, 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 గోవింద్ గోపాల్ రాధే, రాధే రాధే 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 గోవింద్ గోపాల్ రాధే.
बोलो श्री वृंदावन बिहारी लाल की जय।